శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రి పద్మం ప్రణతోస్మి నిత్యం. శ్రీ శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా శిలార్ బీబీ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా చంద్రమాంబ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిశ్చలానంద మిట్టపల్లి సుబ్బారావు సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా సీతారత్నమ్మ అమ్మగారికి జై. అందరికీ జై గురండి. ఈ రోజు మనం భగవద్గీత యందు ప్రథమ అధ్యాయము అర్జున విషాద యోగము. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత యందు చెప్పబడినటువంటి ప్రతి అంశము కూడా ఇక్కడ అర్జునుడికి కలిగినటువంటి విషాదాన్ని పోగొట్టేటటువంటి ప్రయత్నంగానే జ్ఞాన ఉపదేశం చేశారు. అర్జునుడికి కలిగినటువంటి వైరాగ్య భావన ఏదైతే ఉందో ఆ వైరాగ్యంలో నుంచి పుట్టిందే భగవద్గీత. వైరాగ్యం ఎవరికైతే కలుగుతుందో అంటే దేహ సంబంధమైన విషయాల మీద ఎవరికైతే ఆసక్తి తగ్గుతుందో, ఆసక్తి తగ్గి పరమశాంతిని పొందాలనుకునేటటువంటి కోరిక కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మజ్ఞానం అందించబడుతుంది అని చెప్పి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అందుకే శంకరాచార్యుల వారు ఆత్మబోధ ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదట చెప్పబడిన శ్లోకం ఏంటి అంటే, తపోభిః క్షీణ పాపానాం శాంతానాం వీతరాగినాం ముముక్షూనాం అపేక్షో అయం ఆత్మబోధో న విధీయతే అంటాడు. అంటే ఏమంటారు అంటే, ఎవరైతే తపోభిః అంటే తపస్సు అంటే కృష్ణ పరమాత్మ 17వ అధ్యాయంలో త్రికరణముల గురించి మాట్లాడారు. ఏంటి? మన శరీరము, మనస్సు, వాక్కు. ఈ మూడింటి చేత మనం చేసేటటువంటి కర్మలు. వాక్కు యందు చిత్తశుద్ధి ఉండాలి, మనస్సు నిర్మలంగా ఉండాలి. తర్వాత శరీరము ఎప్పుడూ కూడా శౌచముతో కూడి ఉండి ఈ శరీరంతో నిరంతరము కూడా భగవంతుడు చెప్పినటువంటి ధర్మ మార్గంలో కార్యాలు చేసేలాగా మనం మన శరీరాన్ని నిర్వహించవలసి ఉంటుంది. కాబట్టి ఎవరైతే శ్రద్ధయా పరయా తప్తం తపస్త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. అంటే ఆత్మజ్ఞానం మనకి దొరకాలి అంటే ఇక్కడ కృష్ణ పరమాత్మ నువ్వు సత్వగుణంలో ఉన్నప్పుడు మాత్రమే నీకు జ్ఞానం అందించబడుతుంది అంటున్నారు. ఎటువంటి జ్ఞానము? తస్మిన్నో భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం అంటారు. అంటే దేనిని తెలుసుకుంటే ఇక సమస్తము నీ సొంతమవుతుందో అటువంటి జ్ఞానమే ఆత్మజ్ఞానం అంటే. మరి ఈ ఆత్మజ్ఞానానికి నియమం ఏంటి? తపోభిః క్షీణ పాపానాం. ఎవరైతే పాపకర్మలన్నింటినీ పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? మనకి దగ్గర చాలా అప్పులు ఉన్నాయండి. అప్పులు తీరాలి అంటే ఏం చేయాలి? డబ్బు సంపాదించాలి, అప్పు తీర్చుకోవాలి. అదేవిధంగా మనం పూర్వజన్మల్లో చేసినటువంటి పాపకర్మలు, తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి పాపకర్మములన్నింటినీ కూడా పోగొట్టుకోవాలి అంటే ఈ జన్మ ప్రయత్నం చేత మనం పుణ్యకర్మలు చేయవలసి ఉంటుంది. పుణ్యకర్మలు చేయడం గురించి కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం కూడా చెప్పుకోవాలి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మనాం అంటారు. ఎవరైతే పుణ్యకర్మలు చేసి పాపకర్మలన్నీ పోగొట్టుకుంటారో అలా పోగొట్టుకున్నటువంటి వారు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన అర్హత పొందుతున్నారు అంటున్నారు. ఇదే విషయాన్ని ఆత్మబోధ యందు శంకరాచార్యుల వారు తపోభిః క్షీణ పాపానాం, త్రికరణముల చేత ఎవరైతే సత్కర్మ చేస్తారో వాళ్ళ యొక్క పాపములన్నింటినీ కూడా పోగొట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తారో వీతరాగినాం. చూడండి ఎన్ని అర్హతల గురించి చెప్తున్నారు. అంటే మనకి నిరంతరం చేయవలసిన సాధన గురించి చెప్తున్నారు. మీ శరీరము, మనస్సు, వాక్కు ఎప్పుడూ కూడా ధర్మాన్ని ఆచరించే ప్రయత్నంగానే ముందుకు సాగవలసి ఉంటుంది. కానీ అధర్మంగా ఈ భూమి మీద అనవసరంగా ఏదో ఒక వస్తువును మన వెంట
తీసుకువెళ్ళవచ్చు అనేటటువంటి భ్రమ చేత మనం ఏం చేస్తుంటామంటే కంటికి కనపడే విషయాల మీద భ్రాంతి కలుగుతుంది. ఆ భ్రాంతి చేత మనం ఏం చేస్తామంటే పాపపు కర్మలు చేస్తూ ఉంటామండి. మరి ఈ పాపపు కర్మలు చేయకుండా ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా భగవంతుడు చెప్పిన ధర్మాన్ని మనం త్రికరణముల చేత చేస్తూ మన యొక్క పాపపు కర్మలన్నింటినీ కూడా పుణ్యకర్మల చేత కడిగి వేసుకుంటూ వీతరాగినాం అంటున్నారు. అంటే ఎవరికైతే దేహబంధాలకు సంబంధించినటువంటి వ్యామోహము నశించిపోతుందో, అంటే బంధువుల మీద ఉన్నటువంటి ప్రీతి తగ్గాలి. బంధు ప్రీతి తగ్గడము అంటే మనం ఈ దేహంతో ఉన్నన్ని రోజులు ఉంటామండి. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళిపోతూ ఉన్నాం. మరి మనం వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎవరైనా మనతో వస్తారా? భార్య, బిడ్డలు, లేకపోతే స్నేహితులు, బంధువులు. అంటే మనకున్న జీవితాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకుంటామంటే మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆయు ప్రమాణంలో మనం ఏం చేస్తున్నాం, చిన్నప్పటి నుంచి మనం బాల్య వ్యవస్థ అంటే ఇప్పుడు బాల్యావస్థలో ఏం చేస్తూ ఉంటామంటే ఆటపాటల కోసం, తర్వాత నిద్రావస్థలో ఉంటామండి. అంటే ఇక్కడ మన యొక్క సమయము ఎలా ఖర్చు అవుతుంది అనే దాని మీద దృష్టి కేంద్రీకరించవలసి ఉంటుంది. ఎలా అంటే మనం ఏం చేస్తూ ఉన్నాం, సగం జీవితము నిద్రపోతున్నామండి. తర్వాత ఇక బాల్య అవస్థ అంటే ఏంటి, నిద్రాణంలోనే జరిగిపోతుంది. తెలిసి తెలియనటువంటి విధంగానే మన జీవన యాత్ర అనేది సాగుతూ ఉందండి. తర్వాత ఇక బంధువులని, స్నేహితులని, తర్వాత వాళ్ళతో కలిసి మన యొక్క పనులు, వీటన్నింటినీ కూడా మనం ఏం చేస్తుంటామంటే నిర్వహిస్తూ ఉంటాం. అంటే మన జీవితంలో మనం భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసిన సమయం ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటుందండి. మరి వృద్ధాప్యాన్ని తీసుకోండి. వృద్ధాప్యాన్ని తీసుకుంటే కనీసం ఒక అరటి పండుని తినాలి అంటే కూడా తినలేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే మరి మన యొక్క శరీరంలో ఉన్న జీర్ణ వ్యవస్థ అంతా కూడా మరి క్షీణ దశలో ఉంటుంది కాబట్టి మరి 3 కాళ్లతో మన యొక్క ప్రయాణం ఉంటుంది. ఆ శరీరానికి సంబంధించిన వేదన భరించడానికే మనకి సమయం సరిపోదు. ఆ సమయంలో భగవత్ సంబంధమైన సాధన ఏది కూడా చేయలేరు. ఇక మరి మిగిలినటువంటి సమయం అంటే కొద్ది రోజులు బంధువుల ఇంటికి వివాహం కోసం అని చెప్పేసి వెళ్ళాలి, శుభకార్యాల కోసం అని వెళ్ళాలి, ఇంకా ఎవరైనా మరణిస్తే వెళ్ళాల్సి ఉంటుంది. ఇలా శుభ అశుభ కార్యాల కోసం అని చెప్పి మన జీవితాన్నంతా ఖర్చు చేస్తూ ఉన్నాం. మరి ఇంకెప్పుడండి మరి మనం భగవంతుణ్ణి తెలుసుకునే సమయం? పోనీ యవ్వనంలో తీసుకుందాం, శక్తివంతంగా ఉన్నామంటే అప్పుడు యవ్వనంలో దేహ సంబంధమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆ ప్రేరకాలు మన కళ్ళ ముందు ఉంటాయి. మరి శక్తివంతంగా ఉంటాం కాబట్టి మనకు నచ్చిన విషయాలన్నీ కూడా అనుభవిస్తాం. మరి వీటన్నింటినీ అనుభవిస్తూ మన జీవితాన్ని ఏం చేస్తున్నామంటే గడిపేస్తున్నాం. భగవంతుడు మనకు ఒక 100 సంవత్సరాలు ఇచ్చారు. ఆ 100 సంవత్సరాలను ఎంత సులభంగా ఖర్చు పెడుతూ ఉన్నాం. మరి మనం భగవంతుడిని తెలుసుకోవడానికే పుట్టామండి. అసలు మానవ జన్మ యొక్క సార్థకత ఏంటంటే మన లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి మనం తెలుసుకోవాలి. నువ్వెవరు అంటే ఈ దేహమని, మనస్సని కాకుండా ఈ దేహాన్ని, మనస్సును నడిపించేటటువంటి ఆత్మశక్తియే నేను అని అనాలి అంటే ముందు మనం ఏం చేయాలి, నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. స్వాధ్యాయం చెయ్యండి అంటారు. స్వాధ్యాయం అంటే ఏంటి? స్వ అధ్యాయం అంటే నా గురించి నేను తెలుసుకునేటటువంటి అధ్యాయాన్ని స్వాధ్యాయము అంటారు. మరి ఈ స్వాధ్యాయం చెయ్యాలి అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయవలసి ఉంటుంది? మరి మాకు ఎక్కడ ఖాళీ ఉందండి? భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీతను అధ్యయనం చేయడానికి మాకెక్కడ సమయం ఉంది? ఎప్పటికప్పుడు చిన్నప్పుడు పాఠశాలలు అన్నాం, చదువు అన్నాం, పెద్దయిన తర్వాత ఉద్యోగం అన్నాం, తర్వాత భార్య అన్నారు, పిల్లలు అన్నారు, ఉద్యోగము ఈ కుటుంబము, తర్వాత మళ్ళీ ఒక 50 సంవత్సరాలు దాటేసరికి పిల్లల యొక్క పెళ్లిళ్ళు, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, మళ్ళీ వృద్ధాప్యము, అక్కడ దేహ సంబంధమైనటువంటి బాధలు ఇంకెక్కడుందండి? దానికోసం అని చెప్పి ఒక ఉపమానం చెప్తారండి పెద్దలు. రామతీర్థ స్వామి అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఆ రామతీర్థ స్వామి చెప్పినటువంటి మాట. ఈ ఉపమానం ఏంటి అంటే ఒక వ్యక్తి గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నాడండి. ఒక ప్రయాణికుడు, ఒక బాటసారి. అలా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు గుర్రానికి దాహంగా ఉంది అని చెప్పేసి ఆ ప్రయాణికుడు గమనించాడనమాట. ఆయన వెళ్ళేటటువంటి దారిలో అక్కడ ఉన్నటువంటి ఆ పొలంలో వ్యవసాయదారులు ఏం చేస్తున్నారంటే
ఇప్పుడు వాళ్ళకైతే తెలిసి ఉండకపోవచ్చు, పాతకాలంలో వాళ్ళకైతే తెలుసు. అది ఏంటి అంటే ఇక్కడ గిలక ద్వారా మోట అంటే నీటిని తోడుతూ ఉన్నారండి మోట ద్వారా. అలా తోడుతూ ఉన్నప్పుడు కొంచెం పెద్ద సౌండ్ వస్తుందట. ఆ పెద్ద సౌండ్ వస్తుంటే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఆ గిలక ద్వారా నీళ్ళన్నీ కూడా తోడుతుంటారు. ఈ గుర్రానికి ఆ గిలక సౌండ్ వస్తూ ఉంటే అది నీళ్లు తాగలేకపోతుందండి. అంటే సౌండ్ రాకుండా ప్రశాంతంగా ఉంటే గుర్రం నీళ్లు తాగుతుంది. ఈ గుర్రం ఏం చేస్తుందంటే భయపడుతుందండి. నీళ్లు తాగకుండా అది అటు ఇటు కదులుతుంది. అప్పుడు ఆ ప్రయాణికుడు అన్నాడు, మీరు కాస్త మా గుర్రానికి దాహం కూడా తీర్చలేరా అంటే, మరి అక్కడున్నటువంటి వ్యవసాయదారుడు అన్నాడట, అయ్యా మేము నీళ్లు తాగించాలి అంటే, అంటే మీ గుర్రానికి నీళ్లు తాగించాలి అంటే, ఇక్కడ ఏం చేయాలి అనంటే, మేము ఖచ్చితంగా ఆ మోటని ఏం చేయాలి? ఖచ్చితంగా ఆ గిరక ద్వారా మాత్రమే లాగవలసి ఉంటుంది కాబట్టి, ఈ గిరక యొక్క శబ్దము రాకుండా నీటిని బయటికి తోడడం మాకు చేత కాదు. మీ గుర్రం నీళ్లు తాగడానికి సిద్ధమవ్వాలి. నిజంగా తనకి దాహం ఉందనుకోండి, అప్పుడేం చేస్తుంది? ఆ గిరక సౌండ్ వింటూనే ఆ గిలక సౌండ్ వింటూనే ఏం చేస్తుంది? ఆ నీటిని తాగవలసి ఉంటుంది గానీ, మీకు మేము నీళ్ళివ్వాలి అంటే ఖచ్చితంగా సౌండ్ వినాల్సిందే అన్నారు. ఎందుకు ఈ ఉపమానం చెప్పారు? ఈ ఉపమానం చెప్పడానికి కారణాలేమై ఉన్నాయి అంటే, ఇప్పుడు మన జీవితం కూడా పుట్టినప్పటి నుంచి కూడా భగవంతుడు మన మనకి పూర్వజన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితం ప్రారబ్ధ కర్మ అంటారండి. మరి ఈ ప్రారబ్ధ కర్మను మనం అనుభవిస్తున్నప్పుడు సుఖమొస్తుంది, దుఃఖమొస్తుంది. మనిషిగా పుట్టినటువంటి వారు ముందుగా మనం ఎంత సుఖం అనుభవిస్తామో తెలుసుకోవాలి. మనందరికీ కూడా అపోహ ఉంటుంది. ధనవంతులుగా ఉంటే, డబ్బు చాలా ఉంటే, మనం అనుభవించే సుఖము 100కి 100 పాళ్ళు ఉంటుంది అనేటటువంటి భ్రమ చాలా మందికుంటుంది. అందుకే నీ గురించి నువ్వు చదువుకోవడం నేర్చుకున్నారనుకోండి, ఆధ్యాత్మిక జ్ఞానంలో అడుగు పెట్టారనుకోండి, మన గురించి మనకు అర్థమవుతుంది. మనిషిగా పుట్టినటువంటి వారు ధనవంతులు కానివ్వండి, నిరుపేదలు కానివ్వండి, లేకపోతే ఏమంటారు అందంగా ఉండనివ్వండి, అందంగా లేకపోనివ్వండి, ఏదైనా వ్యత్యాసం చూడండి. కానీ అందరూ అనుభవించే సుఖము పరమాత్మ నిర్ణయించిన సుఖం ఎంతో అర్థం చేసుకోవాలి. పరమాత్మ చెప్పిన మాట మనం వినాలండి. అందుకే కృష్ణ పరమాత్మ శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితం అంటారు. 16వ అధ్యాయం 24వ శ్లోకంలో మాట్లాడతారండి. శాస్త్రమే ప్రామాణికం నీకు. చెయ్యదగినటువంటి కార్యమేది, చెయ్యకూడనటువంటి కార్యమేది. నువ్వు ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అనేది శాస్త్రం నిర్ణయిస్తుంది తప్ప, నువ్వు నిర్ణయించుకొని నీకు నచ్చినట్టుగా జీవించడానికి వీల్లేదు. మనం ఏమనుకుంటాం? డబ్బుంటే అదే సుఖం వస్తుందంటాం. నిజంగా డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, మీరు సుఖంగా ఉన్నారా అండి అని చెప్పేసి అడగండి. వాళ్ళ కష్టాలు వాళ్ళకుంటాయి. అంటే భగవంతుడు ఏం చేస్తున్నాడు? ఎవరికైనా కేవలం 10% మాత్రమే సుఖం ఉంటుందట. 100కి 10% మాత్రమే సుఖం అనుభవిస్తాడట మనిషి. మరి మనం దాన్ని ఎంతగా చేసుకుంటున్నాం? ధనవంతులు, సౌఖ్యాలు ఉన్న వాళ్ళేమో 100కి 100% సుఖాన్ని అనుభవిస్తున్నారు. బంధువులున్నారు, స్నేహితులున్నారు, మంచిగా పలకరించే వాళ్ళున్నారు, అన్నీ ఉన్నాయి కానీ సంపదలు లేవండి. ఇప్పుడు వీళ్ళేమంటారు? మాకు సంపదలుంటే మేము 100కి 100 పాళ్ళు సుఖం అనుభవించి ఉండేవాళ్ళం. భగవంతుడు అంటున్నారు, అసలు మనుష్య జన్మలో అనుభవించే సుఖమే 10%. మరి 10% సుఖంలో నువ్వు ఎందుకు వ్యత్యాసాలు చూసుకుంటావు? నువ్వు పూర్వజన్మలలో చేసినటువంటి కర్మ ఫలితంగా ఇక్కడ నీకు సుఖ దుఃఖములు అందించబడతాయి. పూర్వజన్మలో మీరు చాలా పుణ్యకార్యాలు చేసున్నారనుకోండి, ఇప్పుడు ఈ జన్మలో మీకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉండకపోవచ్చు, బంధువుల వల్ల ఇబ్బందులు ఉండకపోవచ్చు, ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి పూర్వజన్మల్లో మనం ఏదైనా పాపపు కర్మలు, ఎవరికైనా ద్రోహం చేసేటటువంటి ఆలోచనతో మనం కర్మ చేసున్నామనుకోండి, ఈ జన్మలో మనకి మనం అడగకుండానే కష్టాలన్నీ వస్తుంటాయి. మనల్ని చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా హేళన చేస్తూ ఉంటారు, మనల్ని అవమానిస్తూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనం భయంతో బయటికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎందుకు జరుగుతుంది ఇదంతా? నువ్వు చేసినటువంటి కర్మయే నిన్నిలా ఇబ్బంది పెడుతుంది కానీ భగవంతుడు కావాలని చెప్పేసి నిన్ను ఇబ్బంది పెట్టట్లేదు. ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఏమిటి అనంటే, ఇక్కడ నువ్వు తెలుసుకోవలసిన అంశం ఏంటంటే, మనము చేసినటువంటి కర్మలు శ్రేష్టంగా ఉంటే ఇక్కడ కొద్ది కష్టాలు తక్కువగా ఉంటాయి. మనం చేసినటువంటి కర్మలలో లోపాలు ఎక్కువగా ఉంటే ఇక్కడ ఎక్కువగా దుఃఖాలు అనుభవిస్తాం.
పూర్వజన్మల్లో మనం ఏదో పాపాలు చేశాము, ఈ జన్మలో కష్టాలు ఉన్నాయనుకోండి. భగవంతుడు అంటారు, సరే పూర్వజన్మలో అంటే నీకు సరిగా తెలియదు. ఈ జన్మ ప్రయత్నం చేత మరి నువ్వు నేను చెప్పినటువంటి అంటే నేను శాస్త్రమునందు చెప్పబడిన విషయాల గురించి తెలుసుకొని వాటన్నింటినీ ఆచరించే ప్రయత్నం చేసి ఈ జన్మ ప్రయత్నం చేత పుణ్యకర్మలు చేసి ఆ జన్మలలో చేసిన పాపాలను పోగొట్టుకుంటే ఇక్కడ నువ్వు సౌఖ్యంగా జీవిస్తావు. ఎంతటి సౌఖ్యం? కేవలం 10%. మరి దేవతలు ఎంత సుఖం అనుభవిస్తారండి? దేవతలు అంటే మనకు ఒక హయ్యర్ క్యాడర్ లో ఉంటారు కదండి. మరి వాళ్ళెంత సుఖం అనుభవిస్తారంటే 100% సుఖం అనుభవిస్తారట. వాళ్ళకి కూడా ఒక 10% దుఃఖాలుంటాయట. అంటే మనిషిగా పుట్టినటువంటి వారికి సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. దీని గురించి నేను ఒక శ్లోకం కూడా చెప్తాను. కృష్ణ పరమాత్మ చెప్తారు, అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం భవత్యత్యాగీనాం ప్రేత్యనతు సన్యాసినాం క్వచిత్ అంటారు. 18వ అధ్యాయం 12వ శ్లోకం అండి. అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం అంటే మనం ఇక్కడ పుణ్యకార్యాలు చేశామనుకోండి, ఎవ్వరికి ద్రోహం చేయాలనే చింతన లేదు, ఎప్పుడూ సత్కార్యాలే చేశాం. ఇప్పుడు మన పుణ్యం చాలా ఉందండి. మనం ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవతగా మారిపోతామట. ఇక్కడ నువ్వు చేసుకున్న పుణ్యము ఒక 1,00,000 సంవత్సరాల పాటు దేవతగా ఉండే అవకాశం ఉందనుకోండి, వెంటనే ఈ దేహం విడిచిపెట్టగానే మనం దేవతలుగా ఉండి అక్కడ ఆయన మనకు అప్పచెప్పినటువంటి బాధ్యత ఏం అప్పచెప్తారు? కొంతమంది మానవులందరినీ కూడా కాపాడమని వాళ్ళు మీకు పూజలు చేస్తారు. పూజలు చేస్తే మీరు వాళ్ళ దగ్గర నుంచి హవిస్సులు తీసుకోండి, వాళ్ళు కోరిన కోరికలు తీర్చండి. ఈ మాటలన్నీ కూడా నేను ఊరికే ఎక్కడో చదివిన విషయాలు కాదండి, భగవద్గీతలో చెప్పబడిన విషయాలనే మాట్లాడుతున్నాను. 3వ అధ్యాయంలో 11వ శ్లోకంలో చెప్తారు, దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వహ పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్స్యత. అంటే దేవతలను మీరు పూజించండి, దేవతలు మీకేం చేస్తారు? వరాలను ఇస్తారు. కాబట్టి మీ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ పెంచుకోండి. మీ కష్టం రాగానే దేవతను కోరిక కోరవచ్చు. కోరిక కోరుకుంటే దేవత ఏం చేస్తుంది? మిమ్మల్ని పూజ చేయమని ఒక వ్రతానికి సంబంధించిన నియమం చెప్తుంది. ఆ నియమాలను మీరు పాటించండి, దేవతల దగ్గర నుంచి మీరు కావలసిన కోరికలు పొందండి, ఖచ్చితంగా తీరుతాయని కూడా చెప్పారండి కృష్ణ పరమాత్మ. 4వ అధ్యాయం 12వ శ్లోకంలో చెప్తారు, కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మచ. అంటే మీరు ఈ భూలోకంలో గనక ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరికను తీర్చడానికి దేవతలు సిద్ధంగా ఉంటారు. ఆ దేవతల వలన మీరు కోరుకున్న కోరికను తీర్చుకోవచ్చు అంటున్నారు. ఇది ఇక్కడ పుణ్యం చేసినటువంటి వాళ్ళు మరి దేవతలుగా మారతారు. దేవతలు చేసేటటువంటి పనుల గురించి కూడా కృష్ణ పరమాత్మ చెప్పబడినటువంటి విషయాలు చెప్పుకున్నాం. ఇప్పుడు మనం పాపపు కర్మలు చేశాం. పాపపు కర్మలు అంటే మళ్ళీ ఇక్కడ 16వ అధ్యాయంలో ఆయన అసుర గుణాల గురించి మాట్లాడతారండి. అందులో 1, 2 చెప్తాను. ఆద్యో అభిజనవానస్మి కో అన్యోస్తి సదృశోమయ. ఇక్కడ పూర్వజన్మల్లో మనం చేసిన పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యం వల్ల మంచి ఒక గొప్ప కులంలో, ఒక బ్రాహ్మణ కులంలో జన్మించేటటువంటి అవకాశం, శ్రేష్టమైన కులంలో జన్మించే అవకాశం వచ్చిందండి. అక్కడ నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం కొద్దీ సంపదలు కూడా ఉన్నాయి. ఆద్యో అభిజనవానస్మి. ఆద్యో అంటే ధనవంతుడను, గొప్ప కులంలో పుట్టినటువంటి వాడను. కో అన్యోస్తి సదృశోమయ, నాకు సమానమైనటువంటి వాడు ఎవడూ లేడని ఎవరైతే తమ కంటే తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి అహంకరిస్తాడో వాళ్ళని నేనేం చేస్తాను అన్నాడంటే, తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ అంటాడు. వీళ్ళని నేనేం చేస్తానంటే నీచమైన యోనులలోకి విసిరివేస్తాను. అంటే పశుపక్షాది జన్మలలోకి కూడా వెళ్లే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ మనం పాపము చేస్తేనేమో నీచమైన యోనులలోకి వెళ్ళిపోతున్నాం, పుణ్యం చేస్తేనేమో దేవతగా మారిపోతున్నాం. ఇక కొన్ని పుణ్యాలు చేశామండి, కొన్ని పాపాలు చేశామండి. అక్కడ అదే చెప్తాడు, మిశ్రం అన్నాడు. అనిష్టమిష్టం మిశ్రం చ. మిశ్రం అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అంటే సుఖాలు ఉన్నాయి, కొన్ని దుఃఖాలు ఉన్నాయి. ఈ సుఖ దుఃఖాలు ఉన్న వాళ్ళని ఏం చేస్తానంటే నేను మానవ జన్మగా పుట్టిస్తాను. ఇవాళ మనం పుట్టినటువంటి జన్మలన్నింటిలో కూడా సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అంటే మనం ఏం కోరుకున్నాము? సుఖము దుఃఖము అనుభవించేలాంటి కర్మలను చేశాము కాబట్టి భగవంతుడు మనకు మనుష్య జన్మని ఇచ్చారు. మనం కోరుకున్నా కోరుకోకపోయినా మన కర్మలను ఆయన ఏం చేశాడు? డివైడ్ చేసి మన కర్మలను బట్టి భగవంతుడు
మనకు మానవ జన్మని ఇచ్చాడు. అయ్యో! మేమిప్పుడు మానవ జన్మను పొందాలనుకోవటం లేదు. దేవత జన్మ పొందాలనుకోవట్లేదు. తర్వాత క్రిమికీటకాది జన్మలు కూడా పొందాలనుకోవట్లేదండి. మరి భగవంతుడిని ఎందుకు మేము ప్రార్థించాలి? శాస్త్రం చెప్పినట్టుగా ఎందుకు కర్మ చేయాలి అంటే, దాని గురించి కూడా ఉపాయం చెప్పారు. 18వ అధ్యాయం 12వ శ్లోకం. భవత్యత్యాగీనాం ప్రేత్యనతు సన్యాసినాం క్వచిత్. మీ యొక్క కర్మ ఫలాలను అంటే శాస్త్రం చెప్పినట్టుగా కర్మ చేస్తూ, అంటే కేవలం నాకు నచ్చినట్టుగా కర్మ చేస్తూ ఇది కరెక్టే అని చెప్పేసి భగవంతుడికి కర్మ ఫలాలు ఇవ్వటం కాదండి. ఇప్పుడు నాకిష్టమైన పదార్థం తింటున్నానండి. ఇప్పుడు నాకిష్టమైన పదార్థం అంటే భగవంతుడు ఈ పదార్థం తినవచ్చు అని ఆయన నిర్ణయిస్తేనే మనం ఆ పదార్థం తినాలి కానీ, లేదండి నేను ఈ పదార్థం తినేస్తాను, భగవంతుడికి నివేదన చేస్తానంటే కుదరదు. శాస్త్రం ప్రమాణంతే కార్య అకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. నువ్వు ఏ కర్మ చెయ్యాలో నువ్వు శాస్త్రాన్ని ఆశ్రయించవలసి ఉంటుంది. శాస్త్రమునందు చెప్పబడిన విధంగా మాత్రమే నువ్వు కర్మ చేయవలసి ఉంటుంది. అంతే తప్ప నీకు నచ్చినట్టుగా కర్మ చేయడానికి వీల్లేదు. ఇప్పుడు నువ్వు అటువంటి శాస్త్ర విహితమైన కర్మను చేస్తూ ఫలితాన్ని ఈశ్వరుడి ఖాతాలో వేయాలి. శాస్త్ర విహిత కర్మ అంటే మనం ఏ పని చేసినా పరులకు అపకారము జరగకుండా వీలైనంత వరకు ఉపకారము జరిగేటటువంటి రీతిలో ఎవరైతే కర్మ చేస్తూ భగవంతుడికి కర్మ ఫలాలను సమర్పిస్తారో దీనిని నిష్కామ కర్మ అంటారు. ఇలా ఎవరైతే కర్మ చేస్తారో వాళ్లకు బంధ విముక్తి దొరుకుతుంది, మోక్షాన్ని పొందగలిగినటువంటి స్థితి కలుగుతుంది అని చెప్పేసి మరి ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనుష్య జన్మలో మనము చెయ్యవలసినటువంటి కర్మ ఏమిటి అంటే శాస్త్రంను తెలుసుకొని శాస్త్రమునందు చెప్పబడిన విధంగానే కర్మ చేయాలి. ఇలా కర్మ చెయ్యాలి అంటే ఈ దేహ బంధాలు శాశ్వతం కాదు అనేటటువంటి సత్యము నీ మనసు స్వీకరించాలి. ఇప్పుడు ఒక వ్యక్తికండి చాలా మంది బంధువులు ఉన్నారు, తర్వాత తాను సంపదలున్నాయి, తనకి ఎదురు లేదు, తనకి ఎవరు ఏం చెప్పినా వింటున్నారు. దీని గురించి ఒక చిన్న కథ అండి. ఏంటి అంటే ఒక అందరికీ తెలిసినటువంటి వ్యక్తి తులసీదాస్ గురించి అందరికీ తెలుసు కదండి. రామచరిత మానస్ రాసినటువంటి ఆయన. ఈ తులసీదాస్ గారు ఏం చేశారు అంటే ఒక రోజు అంటే రోజు కూడా ఏం చేస్తుంటాడు, చాలా మందికి జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటాడు. అలా బోధిస్తున్నప్పుడు ఒక జమీందారు గారు రోజు ఆ తులసీదాస్ గారు అక్కడ ఉన్నటువంటి సత్సంగాన్ని చూసి పని లేని వాళ్ళందరూ ఒక చోట గుమికూడతారు అని చెప్పేసి హేళన చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్తారు. అలా వెళ్తూ ఉంటే తులసీదాస్ గారు నవ్వుకుంటారు. జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా విమర్శ చేస్తున్నారనుకోండి, వాళ్ళని చూస్తే కోపం రాదు. అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటారు. తులసీదాస్ గారు డైరెక్ట్ గా ఒక రోజు జమీందారు గారు ఉన్న ఇంటికి వెళ్ళారు. వెళ్ళి జమీందారు గారు ఉన్నారా అన్నారు. ఉన్నారు అనగానే జమీందారు గారి దగ్గరికి వెళ్తారు. ఏంటి ఊళ్ళో చెప్పడం అంతా అయిపోయిందా, ఇవాళ ఏంటి మా ఇంటికి దర్శనం చేశారు అన్నారు. మీకు జ్ఞానబోధ చేద్దాం అనుకుంటున్నానండి అన్నారు. చూసారుగా ఇంట్లో చాలా మంది ఉన్నారు, నేను ఎన్నో రకాలైనటువంటి మీటింగులు ఉన్నాయి, మరి వీటన్నింటికి నేను అటెండ్ అవ్వాలి, మీతో కూర్చొని మీరు చెప్పేటటువంటి ఆ బోధలు వినడానికి నాకు సమయం లేదు. పర్వాలేదండి, మళ్ళీ ఎప్పుడైనా నేను మీ ఇంటికి వచ్చి జ్ఞానం చెప్పాలనుకుంటున్నాను, సమయం ఇవ్వండి అన్నారు. 1 సంవత్సరానికి వచ్చేయి అన్నారు. తులసీదాస్ గారు సరే అని చెప్పేసి వెళ్ళిపోయారు. తర్వాత మరొక సంవత్సరానికి వచ్చారు. మళ్ళీ అదే సమాధానం చెప్పారు, నాకు కుదరదు అన్నారు. మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు అన్నారు. తర్వాత సంవత్సరం రండి అన్నారు. తులసీదాస్ గారు 3వ సంవత్సరం కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగింది, 3వ సంవత్సరానికి ఆయన ఫోటో, పెద్ద ఫోటో, జమీందారు గారు కదండి, పెద్ద ఫోటో పెట్టేసి దండ వేసి పెట్టారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగారు, ఏంటండి జమీందారు గారు, ఆయన కాలం చేశారండి, ఈ మధ్యన ఒక 4 నెలలు అయింది అని చెప్పారు. ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. తులసీదాస్ గారు నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే భగవంతుడి యొక్క జ్ఞానము అంటే పరమాత్మ చూడండి, నేను భగవంతుడి జ్ఞానం వినాలి అనుకోవట్లేదు, అనుకున్నా నీకు గనక ఆ జ్ఞానము వినగలిగినటువంటి ఆ సమయం వస్తే పరమాత్మ సద్గురువుని నీ ఇంటికి దగ్గరికి పంపిస్తారు. తులసీదాస్ గారికి రావాల్సిన అవసరం లేదండి. అయినప్పటికీ కూడా పరమాత్మ యొక్క ఆదేశానుసారంగా మరి జమీందారి గారి ఇంటికి వచ్చారు.
మరి జమీందారు గారు సమయం ఇవ్వలేకపోయారు. అలా వెళ్ళిపోతున్నాడు. ఇది జమీందారు గారి ఇల్లు అంటే ఆయన పెద్ద పొలంలోనే ఆయన ఇల్లు ఉంటుందన్నమాట. ఆయన పొలంలో వెళ్ళిపోతుంటే అక్కడ ఒక ఎద్దుల బండి కనపడుతుంది. ఎద్దులతో పొలం దున్నుతూ ఉన్నారండి. పొలం దున్నుతూ ఉంటే ఆ తులసీదాస్ గారు ఒకసారి తీక్షణంగా ఎద్దుల వైపు చూశారు. అందులో ఉన్న ఒక ఎద్దు ఆ ఎద్దుని చూసి దానికి పూర్వ జ్ఞానాన్ని కల్పించాడు. ఆ పూర్వ జ్ఞానం ఏంటి అంటే అక్కడ ఎద్దుగా ఉన్నది ఎవరంటే అక్కడ ఫోటోలో ఉన్నటువంటి జమీందారు గారే ఇక్కడ ఈ ఉపాధిని పొంది ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ ఎద్దు యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ ఎద్దు యొక్క మెడ దగ్గర రాసపుండు పుట్టిందట. దాని మీద కాడి పెట్టేసి మరి ఆ జమీందారు గారి యొక్క కొడుకు పని వాళ్ళని పెట్టేసి ఆ పొలం దున్నిస్తూ ఉన్నాడు. ఆ పొలం దున్నిస్తూ ఉంటే ఆ మెడ మీద రాసపుండు ఆ కాడికి ఏమవుతుంది అంటే దాన్ని రాసుకుంటూ ఉందండి. అలా రాసుకుంటూ ఉన్నప్పుడు ఎంత నొప్పి ఉంటుందండి. ఇప్పుడు మనకి ఏదైనా గాయమైంది, గాయానికి ఏదైనా తగిలింది అనుకోండి, ఆ ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది. పాపం అది అంత క్లేశాన్ని అనుభవిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ తులసీదాస్ గారు దానికి పూర్వ జ్ఞానం కల్పించారు. జమీందారు గారు వెంటనే అంటే అందులో ఉంది జమీందారు గారే కదా. తులసీదాస్ గారిని చూసి కళ్ళమ్మడి నీళ్లు కాచిందట. తులసీదాస్ గారు నవ్వారట. మీరు భగవంతుడి జ్ఞానం తెలుసుకోగలిగిన ఉపాధి ఉన్నప్పుడు నేను మీ ఇంటి దగ్గరకు వచ్చాను. మీకు ఆ జ్ఞానం వినడానికి సమయం లేదు. పోనీ ఇప్పుడు నువ్వు విందాము అని నువ్వు అనుకున్నా తెలుసుకోగలిగినటువంటి తెలివితేటలున్న దేహాన్ని పొంది ఉండలేదు కాబట్టి ఇక నీ కర్మ నువ్వు అనుభవించు అని చెప్పేసి తులసీదాస్ గారు వెళ్ళిపోయారు. అంటే భగవంతుడి యొక్క జ్ఞానము వినటానికి నీకు భగవంతుడు కొన్ని కొలమానాలు చెప్పారండి. ఎటువంటి కొలమానాలు చెప్పారు అనంటే ఈ దేహబంధాలు శాశ్వతం కాదు, ఈ దేహంతో నేనున్నప్పుడే మరి భగవంతుణ్ణి తెలుసుకోవాలనేటటువంటి కోరిక నీకు కలిగి ఈ దేహబంధాలన్నింటితో ఉంటూనే భగవంతుడి యొక్క జ్ఞానము అంటే నీ గురించినటువంటి జ్ఞానము నువ్వు తెలుసుకొని ఆ పరమాత్మను పొందవలసి ఉంటుంది. అందుకే ఇక్కడ చెప్పబడిన ఉదాహరణ కూడా ఇందాక ఉపమానం చెప్పాను. రామతీర్థ స్వామి చెప్పారు. ఏం చెప్పారు? గుర్రము నీళ్లు తాగవలసింది. ఎలా తాగాలి? అక్కడ గిలక సౌండ్ వస్తున్నప్పటికీ కూడా గుర్రము నీళ్లు తాగేటటువంటి అలవాటు చేసుకోవాలి. లేదండి నాకు అలవాటు లేదు, నేను ప్రశాంతంగా ఉంటేనే నీళ్లు తాగుతాను అని గుర్రము భీష్మించుకుందనుకోండి, నీళ్లు తాగలేదు. ఇప్పుడు తాను ఏం చేయాలి? ఆ గిలక సౌండ్కి తానేం చేయాలి? నీళ్లు తాగడం నేర్చుకోవాలి. ఈ ఉపమానం ఏంటి? మనకి కూడా దేహానికి సంబంధించి ఎన్నో గందరగోళ పరిస్థితులన్నీ ఉంటాయి. ఈ పరిస్థితులన్నింటిలో నీకు నువ్వే ఏర్పాటు చేసుకోవాలి. నేను ఈ శరీరం విడిచిపెట్టిన తర్వాత నా పరిస్థితి ఏంటి? శాస్త్రం ఇలా చెప్తుంది. భగవంతుణ్ణి ఎవరైతే ఈ దేహంతో ఉన్నప్పుడే భగవంతుడు చెప్పిన నియమాలతో కూడి జీవించినప్పుడే పరమాత్మను చేరుకుంటాం, లేకపోతే మళ్ళీ మళ్ళీ జన్మించవలసి వస్తుంది. మరి జనన మరణం అనేటటువంటి ఆ ఉచ్చులో మేము చిక్కుకుంటామని చెప్పేసి ఎవరికైతే జాగ్రత్త ఉండి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి స్వాధ్యాయం చేస్తారో, అందుకే ఆయన ఆత్మబోధలో చెప్పారు వీతరాగినాం అన్నారు. అంటే రాగము మీద ఎవరికైతే విరక్తి కలుగుతుందో, దేహబంధాలు శాశ్వతం కాదు, మన బంధువులు కానీ మన కుటుంబం కానీ మన కళ్ళ ముందు వాళ్ళు వెళ్ళిపోవచ్చు, లేకపోతే వాళ్ళ ముందు మనమే వెళ్ళిపోవచ్చండి. మరి పిల్లవాడు ఎలా అంటే మనం ఎలా సిద్ధంగా ఉండాలంటే పిల్లవాడు సాయంత్రం 4 గంటలు కాగానే బడి గంట కొడితే కనీసం స్నేహితులకు కూడా వెళ్ళొస్తానని చెప్పకుండా తండ్రి రాగానే తండ్రి బండి ఎక్కి కూర్చొని పద డాడీ అని చెప్పేసి వెళ్ళిపోతారు కదా. అలాగే మనల్ని కూడా ఆ పరమాత్మ ఇక ఈ దేహంలో నుంచి నువ్వు రా అంటే అయ్యో నా ఇల్లండి, నా బంగారపు వస్తువు అండి, నా పిల్లవాడండి, నా భార్య అండి, నా భర్త అండి అనకుండా వచ్చారా స్వామి వస్తున్నానని చెప్పేసి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవడం అంటే ఎలా అంటే ఒక పెద్దావిడండి, ఒక 90 సంవత్సరాలు ఉంటాయట, చాలా శ్రేష్టమైనటువంటి మహిళ, భగవంతుణ్ణి తెలుసుకున్నటువంటి ఆమె, తనకి మరణం అనేది ఆసన్నమైంది అనే క్షణాలు తెలిసిపోయాయి. ఇప్పుడు కొడుకు కోడలు కూడా వచ్చారు. అమ్మ ఈరోజు మేము వ్రతం చేస్తున్నామమ్మా, మరి ఆ వ్రతానికి నువ్వు కూడా వచ్చి కూర్చోమ్మా అంటే లేదులే నాయన మీ ఇద్దరు కూడా వెళ్ళి వ్రతం చేసుకొని రండి, అప్పటి వరకు నన్ను పలకరించకండి అన్నారట. సరే అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా కొడుకు కోడలు వెళ్ళి వ్రతం చేశారు. బ్రాహ్మణోత్తములందరికీ భోజనాలు పెట్టారు. అందరికీ పెట్టి ఆమె వెళ్ళేటప్పుడు చెప్పిందట, నాయన నా కోసం భోజనం కూడా తీసుకురామాకండి, మీరు భోజనాలు చేసిన తర్వాత మళ్ళీ రండి.
అప్పటి వరకు నన్నైతే పలకరించొద్దు అన్నారట. సరే అని చెప్పేసి వీళ్ళు వ్రతం పూర్తి చేసుకున్నారు, అన్ని చేశారు, వీళ్ళు కూడా భోజనం చేసి వచ్చారు. ఇప్పుడు అమ్మా వ్రతం పూర్తయిపోయిందమ్మా, మీరు కూడా తిందురండి అంటే, లేదులే నాయన నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పడానికంటే ముందు భోజనం చేశారా అని అడిగారట. ఎందుకంటే మరి ఎవరైనా దేహాన్ని విడిచిపెడితే అప్పుడు భోజనం చేయకూడదు కదండి. భోజనం చేయకూడదు కాబట్టి అడిగింది, మీరు భోజనం చేశారా? చేశామమ్మా అన్నారు. కోడల్ని అడిగారు, తిన్నావా అన్నారు. ఆ తిన్నాను అత్తయ్య అంటే, మరి ఒకసారి చెయ్యి చూయించు అని చెప్పి చెయ్యి వాసన కూడా చూశారట. ఇదేదో మొహమాటానికి తినకుండా వచ్చి తిన్నానని చెప్తుందా ఏంటి అని చెప్పి చెయ్యి వాసన చూసి, ఇంకా నేను వెళ్ళిపోతున్నాను రా అని చెప్పేసి వెళ్ళిపోయిందట. అంటే పిల్లవాడు బడిగంట కొడితే ఎంత తొందరపడుతుంటాడో, తండ్రి వస్తే ఆ తండ్రిని చూసిన ఆనందం ఎంతగా ఉంటుందో అంతగా మనం కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టవలసి వస్తే అంత పరమ ప్రీతితో వెళ్ళాలి. అందుకే నిన్న నేను ఒక మాట చెప్పానండి. మరణాన్ని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకొని వెళ్ళిపోవలసి ఉంటుందండి. అంటే పరిపూర్ణమైనటువంటి మరణం అంటే ఎలా ఉంటుందంటే, ఈ దేహంలో నుంచి మనం వెళ్ళిపోవలసి వస్తే ఏ మాత్రము చింత లేకుండా ఇక పరమాత్మ పిలిచినందుకు ఒక ఎలా కొబ్బరికాయలో బురిడి ఊడిపోయినట్టుగా, ఒక మామిడి పండు తనంతట తాను ఊడి కింద పడిపోయినట్టుగా మనం కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టడానికి అంత సంసిద్ధత రావాలి. అంత సంసిద్ధత రావాలి అంటే భగవంతుడు ఇక్కడ కొంత చెప్పాడు. ఎవరి ఖాతాలో అయితే పుణ్యం ఉంటుందో, ఎవరైతే పాపపు కర్మలు చేసి పాపపు కర్మలన్నింటినీ పుణ్య కర్మల ద్వారా పోగొట్టుకుంటారో, ఆ దేహ బంధాలన్నీ శాశ్వతం కాదు, శాశ్వతమైనది ఆత్మబంధమే అని ఎవరైతే మరి ఆత్మబంధం కోసం తాపత్రయపడుతుంటారో, పరమశాంతిని పొందడం కోసం ఎవరైతే తపిస్తూ ఉంటారో వారికి మాత్రమే ఆత్మబోధ అందించబడుతుంది. ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా ఆత్మబోధను అందించడం కోసం సంసిద్ధతను ఎందుకు తెలిపారు అంటే, అర్జునుడికి దేహ సంబంధమైన విషయాల మీద ప్రీతి ఉందండి, కానీ ధర్మాన్ని ఆచరించాలనేటటువంటి అంటే ధర్మాచరణ పట్ల ఆసక్తి ఉంది, జ్ఞానము తెలుసుకోవడం పట్ల జిజ్ఞాస ఉంది. అంటే ధర్మాన్ని ఆచరించాలంటే దేహ బంధాలన్నింటినీ చంపవలసి ఉంటుందా? మరి ఇక్కడ అర్జునుడికున్న పరిస్థితి అదే కదండి. ఇప్పుడు అర్జునుడికి ఏ పరిస్థితి ఉంది? దేహ బంధాలన్నింటినీ, అంటే తన ప్రారంధం ఏంటంటే తనను పెంచినటువంటి వాళ్ళు, తనతో ఆడుకున్న వాళ్ళు, వాళ్ళందరినీ కూడా తానే చంపవలసి వచ్చేసరికి ఇక దేహ బంధాల మీద ఉన్న ప్రీతి ధర్మాన్ని కూడా విడిచిపెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన చెప్తారండి, సీదంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి వేపతుచ్చ శరీరే మే రోమహర్షచ్చ జాయతే గాంధీవం సంసతే హస్తాత్వక్షైవ పరిదశ్యతే అంటాడు. 1వ అధ్యాయం 29, 30 శ్లోకాలలో అంటారండి. ఏమంటారంటే, మరి నా ముఖము, నా శరీరం నందు ఉన్న అవయవాలు పట్టు తప్పుతూ ఉన్నాయి, నా గొంతు ఎండిపోతూ ఉంది, నా చేతిలో ఉన్నటువంటి గాంధీవం జారిపోతుంది, కృష్ణ నేను యుద్ధం చేయలేకపోతున్నాను, నా చేతిలో గాంధీవం నిలవట్లేదు, నా యొక్క శరీరము వణుకును కలిగి ఉంది, వణుకు పుట్టిస్తుంది. అంటే మన సొంత వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని చెప్పేసి మనకు ఒక 10 నిమిషాల ముందు తెలిసిందనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? నీకెంతో ఇష్టమైన వాళ్ళు, ఆప్తులు నీకు తెలిసిపోయింది, వాళ్ళు ఇంకా ఉండరు, ఇంకో 10 నిమిషాల్లో వాళ్ళు ఉండరు అంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా హరించుకుపోతుందండి. శోక సంవిఘ్న మానస అంటారు. శోకంలో మునిగిపోయానండి, తన మనస్సంతా కూడా శోకంలో మునిగిపోతుంది. మన మనసులోకి శోకం రాగానే శరీరంలో ఉన్న శక్తి అంతా హరించుకుపోతుందండి. అందుకే అంటారు, మానసికంగా ఎవరైతే దృఢంగా ఉంటారో మరి వాళ్ళు ఏ కార్యాన్నైనా చేయగలరు అంటారు. అంటే ఇక్కడ అర్జునుడికి దేహ బంధము మీద ప్రీతి ఉంది, సంపదల మీద వైరాగ్యం ఉందండి. అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కొన్ని కొన్ని విషయాల పట్ల మనకి విరక్తి భావం ఉన్నప్పుడు, ఎటువంటి విషయాల పట్ల విరక్తి ఉండాలి? సంపదలు ఇచ్చేస్తానన్నాడండి. మా సోదరులు కదా వీళ్ళందరూ కూడా, మా పెదనాన్నగారి యొక్క సంతానం, వాళ్ళకి ఆస్తులు కావాలనుకోండి, ఇచ్చేద్దాం, మాకేం సంపదల మీద వ్యామోహం ఏమీ లేదు. ఎందుకు అంటున్నాడంటే, ఏషామర్దే కాంక్షితం నోహో రాజ్యం సుఖా భోగానిచ తైమేవ స్థిత యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనానిచ అంటాడు. మనం అందరం కూడా మన దగ్గర ఏదైనా మనం సంతోషంగా ఉన్నామనుకోండి, మన దగ్గర సంపదలు ఉన్నాయి,
ఇప్పుడు ఎవరైనా 10 మంది మన ఇంటికి వస్తే ఖర్చు పెట్టడానికి ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులు లేవండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? రమ్మంటాం ఎవరినైనా బంధువులు, రండి 4 రోజులు మా ఇంట్లో ఉండండి, సరదాగా ఉన్నట్టుంటుంది అంటాం. మన దగ్గర డబ్బులు లేవనుకోండి, అప్పుడేమంటాం? లేదండి, ఇప్పుడు ఎవరైనా వస్తానన్నారనుకోండి, లేదండి మేము ఊరెళ్తున్నాము అంటారు. ఎందుకు ఎందుకు అబద్ధం చెప్పారు? వాళ్ళొస్తే పాపం వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి కావాల్సినవన్నీ అందించాలి. మరి అలా అందించాలంటే తగినటువంటి నిధులు లేవు మన దగ్గర. ఇప్పుడు అర్జునుడు అంటున్నాడు, నేను ఇన్ని సంపదలు సంపాదించాలి. అర్జునా, కృష్ణ, నేను అందరినీ చంపాలి కదా! అందరినీ చంపితే మరి నాకు రాజ్యం వస్తుంది. ఈ రాజ్యాన్ని నేను ఎవరితో సెలబ్రేషన్స్ చేసుకోవాలి? ఎవరితో సెలబ్రేషన్స్ చేసుకోవాలి? ఇప్పుడు మేము మా సోదరులే ఉంటాము. మరి మా పెదనాన్నగారి యొక్క సంతానం ఉండనే ఉండదు. నన్ను పెంచి పోషించినటువంటి వాళ్ళు లేరు. మా గురువులు, మా తాతలు అందరూ అక్కడే ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా మరణిస్తే ఏషామర్థే కాంక్షితం. మేమెవరి కోసం సంపాదించాలి సంపదలు? మేము అనుభవించే సుఖములు, భోగములన్నీ ఎవరికి అనుభవించాలి? ఇక్కడ అంటాడనమాట, తైమేవ స్థిత యుద్ధే ప్రాణం త్యక్త్వా ధనానిక. వీళ్ళందరూ కూడా యుద్ధంలో ఎలా ఉన్నారు? వాళ్ళ ప్రాణములన్నింటినీ విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నేను 3 లోకాలను జయించి ఉన్నాను. మరి వీళ్ళందరినీ చంపడం నాకు పెద్దగా ఏమి ఇబ్బంది కాదు. మరి వీళ్ళందరినీ చంపి నేను ఎవరితో సంతోషంగా ఉండాలి చెప్పండి? అంటే తనకున్నటువంటి అజ్ఞానం, అంటే మనందరికీ కూడా ఉందండి. ఇక్కడ అర్జునుడికి అజ్ఞానము అనేది పరమాత్మ కల్పించిందే తప్ప అది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనదే అయితే మరి కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తాడండి. ఎక్కడ చెప్తాడు అంటే 2వ అధ్యాయంలో 44వ శ్లోకంలో మాట్లాడతారు. ఏమంటాడు అక్కడ? నిర్యోగక్షేమ ఆత్మవాన్ అనే పదం వాడతాడండి, 45వ శ్లోకం. మరి అక్కడ చెప్పినటువంటి మాట ఏంటి? నీ యోగక్షేమముల గురించి నువ్వు ఆలోచించినటువంటి త్రిగుణాతీతుడవు అన్నారు. అంటే తన యొక్క క్షేమం గురించి ఏనాడు ఆలోచించినటువంటి వ్యక్తి, ఎప్పుడూ పరులకు ఉపకారం చేయాలనేటటువంటి వ్యక్తి ఇవాళ ఏమంటున్నాడు? దేహబంధాలకు సంబంధించి వ్యామోహాన్ని పొందాడు. అంటే ఇవాళ మనందరి పరిస్థితిని చక్కదిద్దడం కోసం కృష్ణ పరమాత్మ కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా దేహబంధాల మీద ఉన్న ప్రీతి చేత తమ బంధువులలో కానివ్వండి, తమ స్నేహితులలో కానివ్వండి, మరి ప్రేమ చేత అధర్మంగా ఉన్నటువంటి వారిని రక్షించే ప్రయత్నం చేస్తారు. ప్రతి ఒక్క మానవుడు ధర్మాన్ని రక్షించడం కోసమే, అంటే ధర్మాన్ని సంరక్షించడం కోసమే జీవించాలి తప్ప అధర్మాన్ని పోషించడానికి ఎవరు కూడా ఉండకూడదు. అధర్మ కార్యాలు చేసేవాడు చేస్తుంటాడు. వాడు పూర్వజన్మంలో చేసిన పాపపు కర్మను బట్టి ఇక్కడ అధర్మ కార్యాలు చేస్తూ ఉంటాడు. అధర్మ కార్యాలు చేసేటటువంటి వాడిని ఏం చేయాలి? నిర్బంధించే ప్రయత్నం చేయాలి తప్ప వీడు నా బంధువు అని చెప్పేసి అధర్మాన్ని పెంచి పోషించే ప్రయత్నంగా ఏ ఒక్క మానవుడు కూడా ఉండకూడదు అని చెప్పి, మరి కలియుగంలో మనుషులకు కలిగేటటువంటి అధర్మ పరులైనటువంటి వాళ్ళు బంధువులైన ఆ అధర్మ పరులను ఎవరైతే మరి నిరసిస్తారో, వాళ్ళ నుంచి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తారో, అధర్మాన్ని ఎదిరించేటటువంటి ప్రయత్నంగా ప్రతి ఒక్క మానవుడు కూడా జీవించాలి. అంటే ఇక్కడ అర్జునుడికి కూడా ఇటువంటి సంకట పరిస్థితి వస్తే నేను జ్ఞానాన్ని బోధిస్తాను అని చెప్పి అర్జునుడికి కల్పించినటువంటి మాయ, కృష్ణ పరమాత్మ మాయ కల్పిస్తాడు. ఆ మాయ చేత అంటున్నాడు, అయ్యో నా బంధువులందరినీ నేను ఎలా చంపుతానండి, బంధువులను చంపిన తర్వాత నేనేం సుఖాన్ని అనుభవిస్తాను అని చెప్పేసి అర్జునుడు ఏడుస్తాడమ్మా. ఇలా అంటే మన యొక్క పరిస్థితిని దిద్దేటటువంటి ప్రయత్నం కోసమే భగవద్గీత వచ్చింది. కానీ అయ్యో అర్జునుడు యుద్ధం చేయనన్నాడండి, యుద్ధం చేయనంటే గీతాచార్యుల వారు భగవద్గీత బోధించారండి, తర్వాత నా అజ్ఞానం అంతా పోయింది అని చెప్పేసి యుద్ధం చేశాడండి, ఈ విషయాలు మాకెందుకు తెలియదండి అని చెప్పేసి ఎవరు కూడా సమయాన్ని దాటవేయడానికి వీల్లేదు. మనందరం జీవించడానికి కావలసినటువంటి అనేక రకాలైనటువంటి సూచనలు, సలహాలన్నింటినీ కూడా ఆ పరమాత్మ మనకు అందజేయడం కోసమే అర్జునుడికి కలిగినటువంటి వ్యామోహం. ప్రతి శ్లోకాన్ని మీరు విచారణ చెయ్యండి. అర్జునుడికి కలిగినటువంటి ఏదైతే విషాదం ఉందో ఆ విషాదం మనందరి జీవితాలలో కూడా ఉందండి. సొంత వాళ్ళు మరి చూస్తూ చూస్తూ సొంత వాడికి మనం శిక్ష వేయగలుగుతామా? ఖచ్చితంగా వేయలేం.
కానీ భగవంతుడి యొక్క ధర్మాన్ని ఆచరించాల్సిందే. ఈ దేహమే నేను అనుకుంటే ఎప్పటికీ కూడా అధర్మపరుణ్ణి ఎదిరించలేము. ఈ దేహము నేను కాదు, దేహాన్ని నడిపించేటటువంటి ఆత్మస్వరూపమే నేను అని ఎవరైతే మరి భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని ఉంటారో, అలా తెలుసుకుని ఆచరణలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అధర్మ పరులకు దూరంగా ఉండాలి. పెద్దవాళ్ళు మనకు ఒక మాట చెప్తారు. ఏమంటారు? దుష్టులకు దూరంగా ఉండాలి అంటారు. దుష్టులకు అవసరమైతే ఒక 10 రూపాయలు ఇచ్చి ఆ దుష్టుడిని విడిపించుకోవాలి. ఏమంటారు? మన నుంచి వదిలించుకోవాలంటారు. సత్పురుషులకు ఒక 10 రూపాయలు ఇచ్చైనా వాళ్ళతో కలిసి తిరిగేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే నువ్వు ఆత్మవి కాబట్టి ఆత్మ యొక్క లక్షణం ఏంటి అంటే సత్య స్వరూపమే ఆత్మ కాబట్టి నువ్వు ఆత్మగా నిలబడాలి అంటే నువ్వు సత్యాన్ని ఆచరిస్తున్నప్పుడు మాత్రమే ఆత్మ యొక్క శక్తిగా నువ్వు నిలబడతావు. కాబట్టి ఇక్కడ మరి అర్జునుడికి కలిగినటువంటి విషాదము మరి మనందరికీ కూడా మనల్ని మనం ఉద్ధరించుకొని పరమాత్మలో ఐక్యం కావడానికి అడ్డుగా ఉన్నటువంటి దేహమే నేను అనేటటువంటి భ్రాంతిలో నుంచి బయటపడడానికి కృష్ణ పరమాత్మ మనందరికీ అందించినటువంటి గ్రంథ రాజము ఏంటి అంటే భగవద్గీత. అంటే అర్జున విషాద యోగము. ప్రతి ఒక్క మనిషి కూడా మరి యోగము కోసమే ప్రయత్నం చేయాలి తప్ప బ్రతికున్నన్ని రోజులు పెద్ద పెద్ద ఇండ్లను కట్టుకున్నామా, లేకపోతే చాలా మంది బంధువులతో కలిసి ఉన్నామా, లేకపోతే ఇంకా సమాజంలో అందరి చేత గొప్పగా కీర్తించబడ్డామా అనే విషయాల గురించి ఆలోచన కాకుండా ధర్మాన్ని రక్షిస్తూ ధర్మంతో జీవిస్తూ నీ లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క అనుభూతిని పొందేటటువంటి ప్రయత్నంగా నీ యొక్క కర్మాచరణ ఉండాలి అని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారు. నిన్న మనం చెప్పుకున్నామండి. ఏంటి? ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. మరి ధృతరాష్ట్రుడు అడుగుతున్నారు. అంటే మనమందరం కూడా అడుగుతున్నాం. ఏమంటున్నాం? మరి నిరంతరము మన మధ్య ఏం జరుగుతుందంటే ధర్మానికి అధర్మానికి మధ్య పోరు జరుగుతూ ఉందండి. మరి నువ్వు ధరించినటువంటి క్షేత్రంతో ఏం చేయాలి అంటే మనం ధరించినటువంటి శరీరము చేత ధర్మంతో కూడినటువంటి కార్యాచరణ చేసినప్పుడు ఇక్కడ నా వాళ్ళు నీ వాళ్ళు అనేటటువంటి భేదము నీకుంది అన్నారనుకోండి, ఆ భేదం ఉన్నంత కాలం నువ్వు పరమాత్మను చేరుకోలేవు. దీనికోసం నేను ఒక శ్లోకం చెప్తాను. పృథగ్వేనతు యజ్ఞానం నానా భావాన్ పృథగ్విదాన్ వేత్తి సర్వేషు భూతేషు సజ్ఞానం విద్ధి రాజసం అంటారు. 18వ అధ్యాయం 21వ శ్లోకంలో చెప్తారండి. ఏమంటారు? ఇక వీళ్ళు వేరు, వీళ్ళు ఫలానా కులం వాళ్ళు, వీళ్ళు ఫలానా మతం వాళ్ళు, వీళ్ళు ఇది పక్షి, ఇది కుక్క, ఇట్లా రకరకాల వ్యత్యాసాలను చూస్తున్నంత కాలం పృథగ్వేనతు, పృథక్ అంటే వేరు వేరు, పృథగ్వేనతు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విదాన్ అంటే వీళ్ళు వేరు మేము వేరు అనేటటువంటి వ్యత్యాసము ఉన్నంత కాలము కూడా మన లోపట కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటటువంటి అరిషడ్ వర్గములు మనం అనుభవిస్తూనే ఉంటామండి. ఇప్పుడు నా వాళ్ళు అన్నప్పుడు నేను ఇప్పుడు నన్ను ఎవరైనా అమ్మ నీ చేతిలో ఒక 4 ఉద్యోగాలు పెడుతున్నాను, నీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చు అన్నారనుకోండి, నేను వెంటనే ఆలోచిస్తాను. అబ్బా నా బంధువులలో ఎవరికి ఉద్యోగం లేదు, వాళ్ళు ముందే అర్హత చెప్తారు. ఇలాంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు నచ్చిన వాళ్ళకి ఇవ్వండి, మీ మీద నాకు నమ్మకం ఉందన్నారు పాపం ఎవరో మహాత్ముడు. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తాను? నా బంధువులలో వెతుకుతాను. అయ్యో ఈ క్వాలిఫికేషన్ ఉంది కానీ వీరికి మార్కులు తక్కువగా ఉన్నాయి, అయినా నేనేమనుకుంటాను, నేను ఇస్తే ఇంకా నన్ను ఎవరు అడుగుతారు అని చెప్పేసి నా బంధువుకి నేను ఇచ్చే ప్రయత్నం చేశాను. అధికమైనటువంటి మార్కులు వచ్చినటువంటి వారికి కాకుండా ఇప్పుడు చాలా మంది నోటిఫికేషన్స్ వచ్చాయి, మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్లలో నా బంధువుకు మాత్రమే నేను ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకు అంటే వీడు నావాడు అనేటటువంటి ప్రీతి. ఇప్పుడు ఈ ప్రీతి ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను? ఇచ్చేటటువంటి ఉద్యోగాలలో అధిక సంఖ్యలో నా బంధువులకు ఇచ్చుకుంటాను, నాకు తెలిసినటువంటి స్నేహితులకు ఇచ్చుకుంటాను. అంతే తప్ప వేరొకరికి ఇచ్చేటటువంటి ప్రయత్నం చెయ్యను. ఎందుకు ప్రయత్నం చెయ్యను నేను అని అంటే మరి నా చేతిలో అధికారం ఉంది, అధికారం యొక్క దుర్వినియోగం జరగకుండా ఉండాలి అంటే మరి ఇక్కడ మరి కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటున్నారు? అందరి లోపట ఒకే ఆత్మశక్తి ఉంది. ఒకే శక్తి అంటే
మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ అంటారు. అంటే రంగురంగుల యొక్క పూసలన్నీ ఒకే దారము చేత కట్టబడినట్టు 84 లక్షల రకాల ఉపాధులన్నీ కూడా ఎలా నిర్మించబడ్డాయి అంటే ఒకే ఆత్మ యొక్క శక్తి చేత నిర్మించబడ్డాయి. కాబట్టి ఆ యొక్క ఆత్మశక్తిని తెలుసుకోండి. అంటే సమస్త ప్రాణులలో ఎవరున్నారు, సమస్త ప్రాణులలో ఉన్నటువంటి విశ్వశక్తి ఎవరు అనంటే మరి ఒకే ఆత్మ, పరమాత్మయే ఆత్మస్వరూపంగా అంతటా ఉన్నారు. మరి మనందరికీ ఆ జ్ఞానం లేనప్పుడు వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు పరాయి వాళ్ళు అంటున్నప్పుడు మరి నా లోపల అసూయ కూడా వస్తుంది. నాకంటే గొప్పగా జీవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను, అసూయ పడతాను. ఏంటి వీళ్ళు ఇంత గొప్పగా ఉన్నారు, నా కళ్ళ ముందు చిన్నప్పుడు ఏదో సాధారణమైన స్థాయిలో జీవించేవాళ్ళు, ఇవాళ వీళ్ళు ఇంత గొప్పగా ఎందుకున్నారు, ఇంత గొప్పగా ఉండడాన్ని చూసి నేను తట్టుకోలేనండి. అంటే నేను ఏం చేస్తున్నాను, అసూయ పడుతున్నాను. ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారండి. 2 పిల్లలలో ఒక పిల్లవాడు బాగా చదువుతున్నాడు, బాగా డబ్బు సంపాదిస్తూ ఉన్నాడండి. ఒక పిల్లవాడు మాత్రం సరిగా చదువుకోలేదు, ఏదో ఉన్న కొద్దిపాటి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు నా పెద్ద పిల్లవాడు బాగా పైకి ఎదుగుతున్నాడని వాడిని చూసి నేను అసూయ పడతానా? ఏ తల్లిదండ్రి అయినా ఆ పిల్లవాడి యొక్క ఎదుగుదల చూసి అయ్యో నా పిల్లవాడు ఇంత ఎదుగుతున్నాడేందండి, వీడి ఎదుగుదల కొద్దిగా అది ఆగిపోతే బాగుండు అనుకునేటువంటి మరి తల్లిదండ్రులు ఉంటారా ఈ లోకంలో? ఎవ్వరు కూడా ఉండరు. ఎందుకుంటారు? 2 పిల్లలు, నాకు 2 కళ్ళు. అవసరమైతే మరి వ్యవసాయం చేసుకునే చిన్న పిల్లవాడిని మనం ఏం చేస్తూ ఉంటాం, మరి ఆ పిల్లవాడు ఇంకా ఎదగాలి, ఎదగటానికి అనేక రకాలైనటువంటి ఉపాయాలన్నీ చెప్తుంటాం. జాగ్రత్తగా కష్టపడరా, నువ్వు కూడా అన్నయ్యలాగా ఎదగాలే తప్ప నువ్వు ఇలా ఉండిపోకూడదు నాయనా అని చెప్పేసి మరి వాడికి ఎన్నో రకాల బోధలు చేస్తాం. అంటే ఇక్కడ నా పిల్లలు అన్నప్పుడు నేను ఈ విధంగా ఆలోచించి నా లోపల అసూయ లేదండి, నాలో లోభగుణం ఉందా, నా దగ్గర ఉన్న డబ్బు కూడా తీసి నేనేం చేస్తాను, ఆ పిల్లవాడి యొక్క ఎదుగుదల కోసం ఖర్చు పెడతాను. అవునా కాదా? అంటే ప్రతి ఒక్కరూ అలాగే చేస్తారు. ఇక్కడ ఉన్నది ఒక్కటే ఆత్మ. ఈ సృష్టి అంతా కూడా మరి ఒకే విధంగా ఉంది. సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం అంటాడు. దానిలోనే 20వ శ్లోకంలో జ్ఞానం చెప్తాడు. తర్వాత రజోగుణము, సత్వగుణం. సత్వగుణం ఏంటట, సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమీక్షతే. అంటే సర్వభూతేషు ఏనైకం అంటే సమస్త ప్రాణులు కూడా విడిబడి ఉన్నట్టుగా కనపడుతున్నాయి, కానీ ఏకరూపంగా అందరూ కూడా ఉన్నారు అనేటటువంటి జ్ఞానము ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ఏం చేస్తారు, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యముల నుండి విడిపడతారండి. అంటే ఇప్పుడు మనకి ఎటువంటి జ్ఞానం ఉంది అంటే కామము, కోరిక అంటే అంతటా నేనే ఉన్నాను. ఇప్పుడు నాకు భగవంతుడు ఏదిస్తే దానితోనే తృప్తిగా ఉండేటటువంటి ప్రయత్నం ఎందుకు, నేను పూర్వజన్మలలో చేసినటువంటి ఏదైతే కర్మ ఉందో ఆ కర్మ ప్రకారంగా భగవంతుడు నాకు సంపదలిస్తాడు, నాకు సుఖాలిస్తాడు, దుఃఖాలిస్తాడు. ఇప్పుడు నేను ఆ పరిస్థితిలో నిలబడ్డప్పుడు నాకు ఏ వస్తువు మీద కోరిక లేదు. ఇప్పుడు నాకు ఒక కోరిక లేనప్పుడు కోపం కూడా ఉండదు. ఇప్పుడు నేను ఒక వస్తువును కావాలనుకున్నప్పుడు ఆ వస్తువు నాకు అందకుండా పోయినప్పుడు నేను ఆలోచిస్తాను, అయ్యో నేను పూర్వజన్మల్లో చేసిన పాపం వల్లే నేను ఆ వస్తువును పొందలేకపోయాను అంటే ఇది సత్వగుణం అండి. అలా కాకుండా ఎదురుగా ఒక వ్యక్తి కనపడుతున్నాడు. ఎలా కనపడుతున్నాడు, ఆ వ్యక్తి మన యొక్క సంపదలను అంటే మనం పొందాలనుకున్న వస్తువుని పొందకుండా చేశాడండి. కనపడుతుంది, అక్కడ ఎదురుగా కనపడుతుంది. అప్పుడు మనకి ఏం చేస్తుంది, కోపం వస్తుంది. నేను పొందాలనుకున్న వస్తువుని పొందకుండా నువ్వు చేశావని ఆ వ్యక్తి మీద వైరం పెట్టుకుంటుంది. భగవంతుడు అంటాడు, ఎప్పటికప్పుడు మీ లెక్కలు సరిచేద్దామని చెప్పేసి నేను మీకు కష్టాలు సుఖాలు ఇస్తుంటాను. మీకు కష్టం రాగానే నాకు కష్టం ఇచ్చిన వాడు ఫలానా వాడు అని చుట్టూ ఉన్న వాళ్ళలో వెతుకుతాం. ఒక సుఖం రాగానే నా అంత గొప్పవాడు లేడని అహంకరిస్తాం. అంటే ఇప్పుడు మీకు సుఖం ఇచ్చినా సుఖంతో తృప్తిగా ఉండేలాగా లేరు, మీకంటే తక్కువైన వాళ్ళని చూసి అహంకరిస్తున్నారు. ఇప్పుడు మీకు దుఃఖం ఇచ్చినా నా దుఃఖానికి ఫలానా వాళ్ళు కారణం అంటున్నారు, కానీ నేను చేసిన పాపపు కార్యమే నాకు ఇలాంటి దుఃఖాన్ని ఇచ్చిందని మాత్రం విచారణ చేయలేకపోవడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తడానికి కావలసినటువంటి స్థితిని పొందుతున్నారు అంటున్నారు. అంటే అంతటా ఒకే బ్రహ్మము ఉంది అన్నప్పుడు
మన మధ్య ఎటువంటి పొరపత్యాలు ఉండవు. ఇక నా దగ్గర లోభగుణం ఎప్పుడు ఉండదండి. ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఎవరైనా కష్టంలో ఉన్నారు. కష్టంలో ఉన్నప్పుడు ఆ కష్టంలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే నీ కొడుకే కష్టంలో ఉన్నారు. నీ దగ్గర డబ్బుంది. ఆ పిల్లవాడికి ఇచ్చేస్తారా? ఇచ్చేయరా? ఖచ్చితంగా ఇచ్చేస్తారు. ఇప్పుడు అంతటా ఒక్క ఈశ్వరుడే ఉన్నారు. ఈశ్వరుడే అక్కడ కష్టపడుతున్నాడు. ఆ దేహ రూపంలో కష్టపడుతూ ఉన్నారనుకోండి. ఇప్పుడు ఆ దేహ రూపంలో కష్టపడుతున్నటువంటి వ్యక్తిని మనం ఏం చేస్తాం? కాపాడేటటువంటి ప్రయత్నం ఎప్పుడు చేస్తాం? ఇప్పుడు మనకి రజోగుణం ఉందనుకోండి. వీడు నా బంధువా? కాదు. నా స్నేహితుడా? కాదా? కాదు. మన ఊరివాడా? కాదు. మరి ఇంకెందుకు అతనికి సాయం చేయడం? ఎవడో వస్తాడులే మనకెందుకు అని చెప్పేసి వెళ్ళిపోతాం. కానీ అంతటా ఉన్నది ఒకే రూపము, ఒకే ఈశ్వరుడు 84 లక్షల రకాల ఉపాధులలో ఉన్నారు. నువ్వు ఎవరికి సహాయం చేసినా ఈశ్వరుడికి చేసిన సహాయంలోకే వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఇక నీ లోపట ఉన్న లోపగుణం పోతుంది. అందుకే ఆయన చెప్తున్నాడు, మీ లోపల సత్వగుణము పెళ్ళుపుకాలంటే ఏం చేయాలి? సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే. అవిభక్తం విభక్తేషు, విభజించబడి ఉన్నటువంటి ప్రాణులలో ఏకరూపంగా ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తిని మీరు తెలుసుకోండి. ఆ పరమాత్మని చూడండి. ఒక వ్యక్తిని చూడగానే ఇతడు అందంగా ఉన్నాడు, వికారంగా ఉన్నాడు, లేకపోతే ధనవంతుడు, లేకపోతే గుణాలతో ఉన్నవాడు, లేకపోతే దుర్గుణాలు ఉన్నవాడు, ఇవన్నీ నీకెందుకు? నీ ఎదురుగా ఉన్న వ్యక్తిలో పరమాత్మను మాత్రమే చూడు. ఒక వ్యక్తిని దేహంతో అంటే ఇతడు ఆ, గొప్పవాడు, సంపదలున్నవాడు అని చెప్పి వాడిని గౌరవించారనుకోండి. ఆధ్యాత్మిక జ్ఞానం ఏమంటుందంటే నువ్వు అధముడివి అంటుంది. అంటే నీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది? సంపదలున్న వాడికి గౌరవాన్ని ఇస్తావు, సంపదలు లేని వాడికి గౌరవాన్ని ఇవ్వవు. అందంగా ఉన్నవాడితో పరిచయం పెంచుకుంటావు, అందంగా లేని వాడితో నాకు అవసరం లేదంటావు. వీడు అధముడు అంటున్నారు. కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యాలే చెప్పుకుంటున్నాను తప్ప వేరొక విషయం కాదు. కొంతమంది రూపముతో సంపదలతో సంబంధం లేకుండా వాళ్ళ యొక్క గుణగణాలను బట్టి ఇతడు కులంలో తక్కువైతే ఏంటండి, గుణాలు గొప్పగా ఉంటాయి, ఎవరికైనా కష్టం వస్తే తానే ముందుంటాడు, అతన్ని గౌరవించాలి అని చెప్పేసి అతన్ని గౌరవిస్తూ ఉంటారు. ఇది కూడా పర్వాలేదు. ఇది మధ్యమ స్థితిలో ఉంటుందండి. ఇతడు మరి అల్పుడు కాదు, అధికుడు కాదు, మధ్యమ స్థాయిలో ఉంటాడు. ఏ ప్రాణిని చూసినా ఒక వ్యక్తి బాధపడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క కులముతో కానీ, అతని యొక్క రూపంతో కానీ, సంపదతో కానీ, గుణగణాలతో కానీ సంబంధం లేకుండా ఈశ్వరుడే అక్కడ ఉన్నారు అని ఆ స్థితిలోకి మనం రాగలిగినప్పుడు అప్పుడు మనం ఏమవుతాము అంటే ఆ వ్యక్తికి మనం ఏదైనా ఉపకారాన్ని చేసే ప్రయత్నం చేస్తాం. అంటే మనం ఎవరికి నమస్కారం చేస్తున్నా నేను ఈశ్వరుడికే నమస్కారం చేస్తున్నాను కానీ ఇతడు ధనవంతుడని నమస్కారం చెయ్యట్లేదు, గుణగణాలు గొప్పవని చెయ్యట్లేదు, ఈశ్వరుడికే నమస్కారం చేస్తున్నామని. చూడండి, మనం నమస్కారమే చేస్తున్నాం కానీ ఆ నమస్కారంలో ఎన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. భగవంతుణ్ణి చేరుకోవాలంటే చిన్న చిన్న విషయాలలో సరి చేసుకుంటే ఇక మనం అనుకుంటామండి, అమ్మో బ్రహ్మ విద్య చాలా కష్టమండి, ఆచరించలేమంటాం. కృష్ణ పరమాత్మ ఏమంటారు? రాజవిద్య రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. చాలా తేలికైంది రాజవిద్య. ఇప్పుడు మీరు నమస్కారమే పెడుతున్నారు, ఒక వ్యక్తి ఎదురుగా వచ్చారని నమస్కారం పెడుతున్నారు. ఆ వ్యక్తికి కాకుండా, దేహానికి కాకుండా, అతడేదో సంపదలు ఉన్నవాడని కాకుండా, గుణగణాలను బట్టి కాకుండా, లోపట ఉన్న ఈశ్వరుడికి స్వామి నమస్కారం అని చెప్పేసి మీ మనసులో స్వామి అనండి. బయటికి మాత్రం ఆ వ్యక్తికి మీరు నమస్కారం చేయండి. అంటే దిద్దబడుతున్నాం మనం. ఎలా దిద్దబడుతున్నాం? భగవంతుడికి నమస్కారం చేశాము అంటే ఆ దేహమును ధరించినటువంటి ఈశ్వరుడికి చేసిన నమస్కారం. అంటే అంతటా భగవంతుడిని చూడగలిగిన స్థితి. ఒక చీమను చంపవలసి వచ్చినా మనం ఒకసారి క్షమాపణ కోరి తప్పక నేను ఈ చీమను చంపవలసి వస్తుందని, ఒక ప్రాణిని నువ్వు చంపుతున్నావనే స్పృహ నీకు ఉండాలి. ఆ స్పృహలో నువ్వేం చేయాలి? భగవంతుడికి క్షమాపణ కోరగలిగిన స్థితికి, అంటే అనుక్షణం అనునిత్యం భగవంతుడిని నువ్వు స్మరణ చేసుకున్నప్పుడు నీలో ఉన్నటువంటి దివ్య పురుషుడిని నువ్వు చూడగలుగుతావు తప్ప అప్పటి వరకు నువ్వు ఎక్కడెక్కడికో వెళ్ళి ఏ దేవతల యొక్క అనుగ్రహం పొందినా అది కొద్ది కాలమే సుఖాన్ని ఇస్తుంది తప్ప శాశ్వతమైనటువంటి ఆత్మానందాన్ని ప్రసాదించాలంటే మాత్రం సమస్త ప్రాణుల యందు ఉన్న భగవంతుణ్ణి దర్శనం చేయాలి. ఇక్కడ చూడండి, ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి లక్షణాలు ఎవరు కూడా ధృతరాష్ట్రుడిని తిట్టడానికి వీల్లేదండి, ఒక్క జీవన్ముక్తులు తప్ప. మనమందరము కూడా ధృతరాష్ట్రులమే.
మనది కానటువంటి శరీరాన్ని మనం ధరించి ఇది నేను అని చెప్పేసి మనం అందరము కూడా నా వాళ్ళు నీ వాళ్ళు, ఇక్కడ కేవలం ధృతరాష్ట్రుడే అన్నాడా? మనం కూడా అంటున్నాం కదా, వీళ్ళు నా వాళ్ళు వీళ్ళు పరాయి వాళ్ళు అని చెప్పేసి అంటున్నాం కదా. మరి మనం అంటాం లేదండి అక్కడ ఆయన సొంత తమ్ముడు కొడుకుల్నే అలా అంటున్నారు అంటే, ఇప్పుడు మీ పిల్లలు మీ అన్నయ్య గారి పిల్లలు వచ్చినప్పుడు ఎలా మాట్లాడతారు? వీళ్ళు మా పిల్లలండి, వీళ్ళు మా అన్నయ్య గారి పిల్లలండి, వేరు చేశారా లేదా? అంటే భగవంతుడు ఏమంటున్నారు? ఉన్నది ఒకే స్వరూపము, ఆ స్వరూపమే 84 లక్షల రకాలుగా 84 లక్షల రకాల ఉపాధులుగా ఉందనే సత్యాన్ని అనుక్షణం మనస్సు యందు మనం జీర్ణం చేసుకున్నప్పుడు, నా వాళ్ళు నీ వాళ్ళనేటటువంటి వ్యత్యాసం పోగొట్టుకోవాలి అంటే ఈశ్వరుడి యొక్క జ్ఞానము తప్ప నీకు ఎటువంటి జ్ఞానం కూడా గొప్ప ఫలితాలు ఇవ్వదండి. అందుకే ఆయన అడిగినటువంటి ప్రశ్న సంజయ్ని అడుగుతున్నాడు, అక్కడ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అని చెప్పేసి. నా వాళ్ళు పాండురాజు యొక్క కుమారులు మరి యుద్ధం చేయడానికి సిద్ధమై వెళ్ళారు కదా, మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అని చెప్పేసి అడిగానండి. నిన్న ముండకోపనిషత్తు యందు కూడా ఒక మాట చెప్పారు, కస్మిన్నో భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం అంటారు. అంటే ఏం చెప్తున్నారు అక్కడ? ఎవరికి తెలుసుకుంటే సమస్తము తెలిసినట్టు అవుతుంది అని అంటే, ఇక్కడ బ్రహ్మవిదో వదంతి, బ్రహ్మమును తెలుసుకున్నటువంటి బ్రహ్మవిద్ అంటే బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాళ్ళు చెప్తున్నారండి. ఏమని చెప్తున్నారు అంటే, మరి పరాచైవ అపర అంటే పర అపర అనేటటువంటి అంటే ఒక సామాన్యమైనటువంటి స్థితి, తర్వాత గొప్పదైనటువంటి పరాశక్తి గురించి మాట్లాడుతున్నారు. అంటే అపర పర అనేటటువంటి రెండు అంశాల గురించి మాట్లాడుతున్నారు. అపర అంటే సామాన్యమైనది, అంటే చిన్న పిల్లలు చేసేటటువంటి చిన్న చిన్న పనులు, చిలిపి పనులు ఏమంటాం? ఇది ఎవరైనా పెద్దవాళ్ళు కూడా అలాంటి పనులు చేస్తుంటే ఏమంటాం? ఏంట్రా చిన్న పిల్లల్లాగా మీరు కూడా పెద్దవాళ్ళు ఎదిగారు కానీ చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తున్నారంటారు. అంటే మానసిక పరిపక్వత తక్కువగా ఉంటుంది. ఇది సామాన్యమైనటువంటి స్థితిని అపర. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఇక్కడ మనకు ముండకోపనిషత్తు యందు చెప్పబడినటువంటి సత్యము ఏంటి అని అంటే, ఇక్కడ తత్రాపరా అంటే ఇక్కడ అపరా ప్రకృతి అంటే ఇక్కడ ప్రకృతి గురించి కాదు మాట్లాడేది, వేదముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే సామాన్యమైనటువంటి విషయాలు ఏంటి? తత్రాపరా ఋగ్వేదో సామవేదో యజుర్వేదో అధర్వణ వేదో అంటే ఇక్కడ చెప్పబడినటువంటి 4 వేదాల గురించి మాట్లాడు. 4 వేదాలతో పాటుగా ఇక్కడ మనకు చెప్పబడినటువంటి విషయం ఏంటి అంటే, శిక్ష కల్ప వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిష్యమితి. ఇక్కడ చెప్పబడినటువంటి విషయాలు వేదాలు వేదాంగాల గురించి మాట్లాడారండి. మరి 4 వేదాలు వేదాంగాలలో చెప్పబడినటువంటి విషయాలన్నీ కూడా సామాన్యమైన విషయాలు. అంటే మనం ధర్మంగా జీవించాలి అని చెప్పేది ఏంటి అంటే వేదాలు. మరి మనం వేదం చెప్పినట్టుగా జీవిస్తున్నాం అనుకోండి, అంటే ఇప్పుడు మామూలుగా పిల్లలకి ఏంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఒక 5th క్లాస్ వరకు కదండి. మరి 5th క్లాస్ వరకు అయిపోయింది అంటే సామాన్యమైనటువంటి విద్య. ఇప్పుడు ఎవరైతే ధర్మంగా జీవిస్తున్నారో వీళ్ళందరి గురించి ముండకోపనిషత్తు ఏం మాట్లాడింది అని అంటే, మరి వీళ్ళు వేదము చెప్పినట్టుగా ధర్మంతో కూడిన జీవన విధానం గడుపుతున్నారు అంటే వీళ్ళందరి యొక్క పరిస్థితి సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నారు. అంటే గొప్పదైనటువంటి స్థానం ఇంకా వీళ్ళు పొందలేదు. వివేకానందుడు కూడా చెప్పారండి. వివేకానందుడు చెప్తున్నారు, వీళ్ళు గొప్పదైనటువంటి స్థితి పొందాలి అంటే ఇక్కడ చెప్తున్నారు, అత పరాయయ తదక్షరమధిగమ్యతే అంటారు. అంటే ఇక్కడ పర అనేటటువంటి ఒక గొప్పదైనటువంటి స్థానం గురించి మాట్లాడారండి. గొప్పదైనటువంటి స్థానం ఏంటి అంటే, మరి అత్యున్నతమైనటువంటి స్థానం అక్షర స్వరూపమైనటువంటి పరబ్రహ్మమును ఎవరైతే తెలుసుకుంటారో ఆ పరబ్రహ్మమును తెలుసుకున్నటువంటి వారు మాత్రమే అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందుతున్నారు. చాలా మంది అంటారు, ఎందుకండి సద్గురువు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, సద్గురువు చెప్పే జ్ఞానం వల్ల ఉపయోగం ఏముందండి, మేము ధర్మంగానే జీవిస్తున్నాం, ఉన్నంతలో ఎంతో కొంత దాన ధర్మాలు చేస్తున్నాం, ఇంకా ఏంటండి గురువు గారి దగ్గరికి వెళ్ళాలి, గురువు పాదం పట్టాలి, గురువు చెప్పిన జ్ఞానం వినాలి అంటే, మీరు ధర్మంగా జీవిస్తున్నారంటే వేదము వేదాంగాలయందు వేదాంగములయందు చెప్పబడిన జ్ఞానముతో కూడి సక్రమమైన జీవితాన్ని గడుపుతూ
మీరు చేసినటువంటి తెలుసో తెలియకో చేసినటువంటి పూర్వజన్మలలో మీరు చేసిన పాపపు కర్మలను ఈ జన్మ ప్రయత్నం చేత వేదం చెప్పినట్టుగా జీవిస్తూ ధర్మంతో కూడిన జీవన విధానాన్ని గడుపుతూ ఇక్కడ మీరు పుణ్యకర్మలు చేస్తూ పాపాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇంతటితోనే మీరు ఇక జీవితం పూర్తయింది అనుకోకండి. మీ లోపట ఉన్నటువంటి పరబ్రహ్మము యొక్క స్థితిని మీరు తెలుసుకొని పరబ్రహ్మం యొక్క అనుభూతిని పొందాలి అంటే ఇక గొప్పదైనటువంటి తదక్షర మదిగమ్యతే అంటే అత్యున్నతమైనటువంటి పరబ్రహ్మమును మీరు పొందవలసి ఉంటుంది. ఇది అత్యుత్తమమైనటువంటి జ్ఞానం. తస్మిన్నో భగవో విజ్ఞాతో సర్వమిదం విజ్ఞాతం అన్నారు కదా. అంటే దేనిని తెలుసుకుంటే ఇక పూర్ణమైనటువంటి స్థితిని పొందుతాము. మరి మనం తెలుసుకోవలసినటువంటి ఆ స్వరూపం ఎవరు అంటే యత్ తదద్రేశ్యం అగ్రాస్యం అగోత్రం అవర్ణం అపాణిపాదం అచక్షుశ్రోత్రం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం సర్వభూతయోనిం పరిపశ్యంతి ధీరాహ. ధీరులైనటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ చెప్పబడినటువంటి లక్షణాలతో కూడినటువంటి పరబ్రహ్మమును తన యందు దర్శనం చేస్తారు. ఎక్కడో బయట కాదండి. ఇప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి లక్షణాలన్నీ కూడా ఎవరిలో ఉన్నాయట? మన లోపట ఉన్నటువంటి పరబ్రహ్మమునందు ఉన్నాయి. అంటే ఇక్కడ 84 లక్షల రకాల ఉపాధుల యందు కూడా పరబ్రహ్మ యొక్క శక్తి నిక్షిప్తమై ఉంది. కానీ తెలుసుకోగలిగినటువంటి జ్ఞానము మాత్రం ఈశ్వరుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు. అతనికి బుద్ధి చైతన్యాన్ని ప్రసాదించాడు. మంచేదో చెడేదో తెలుసుకొని మంచిని ఆచరించి పరబ్రహ్మమును చేరుకోవడానికి కావలసినటువంటి స్థితిని పొందడానికి కావలసినటువంటి అత్యున్నతమైనటువంటి బుద్ధి చైతన్యాన్ని ఈశ్వరుడు ప్రసాదించారండి. మరి ఆ ఈశ్వరుడు ప్రసాదించినటువంటి ఈ జ్ఞానము ఏదైతే ఉందో ఈ జ్ఞానమును తెలుసుకోండి. యత్ ఎవరైతే తదద్రేశ్యం అంటే మరి భగవంతుడి యొక్క జ్ఞానము, ఆ భగవంతుణ్ణి ఇలా ఉంటాడు అని చెప్పేసి తెలుసుకోవడానికి వీల్లేదండి. ఆయన ఇలా ఉంటాడు. ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడామనుకోండి, ఇలా పొడవుగా ఉంటాడండి, సన్నగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, ఆయన రూపురేఖలు, ఆయన యొక్క అలవాట్లు, అభిరుచులు అన్నీ చెప్పగలం. ఈశ్వరుడి గురించి ఇలా ఉంటారు అని చెప్పేసి వర్ణించడానికి వీలు లేనటువంటి గొప్పదైనటువంటి స్థితిలో ఉంటాడు. అగ్రాహ్యం గ్రహించడమట. మనం ఆ పరమాత్మ యొక్క స్వరూపం ఇలా ఉంటుంది అని చెప్పేసి అంటే అతన్ని తెలుసుకోలేము. ఆయన రూపాన్ని కానీ ఆయన్ని కానీ తెలుసుకోలేము. ఆ గోత్రం మరి అన్ని గోత్రాలు ఆయనేవండి. ఇప్పుడు మనకి అన్నమయ్య సంకీర్తనలో ఉంటాయి, అన్ని నామములు నావే అని చెప్పేసి కొన్ని సంకీర్తనలలో ఉంటాయి. ఇక్కడ ఈశ్వరుడు చెప్పేటటువంటి జ్ఞానం అన్ని ప్రాణుల యొక్క పుట్టుకకు మూలము నేను, అన్ని గోత్రాలు కూడా నేనే అని చెప్పేసి మరి ఇక్కడ పరబ్రహ్మమి గురించి చెప్పడం జరిగిందని. ఇక్కడ అవర్ణం, ఎన్ని రంగులు, లోకంలో ఉన్న రంగులన్నీ ఆయనవే. ఈ రంగుతో ఉంటాడు అని చెప్పేసి ఆయన్ని వర్ణించలేమట. అన్ని ఆయన్ని. అద్రేశం అంటే చూడటానికి అలవి కానటువంటి స్వరూపం, గ్రహించడానికి వీలు లేనటువంటి స్వరూపం. మరి గోత్రమే లేదు, వర్ణమే లేనటువంటి పరబ్రహ్మము యొక్క శక్తి. ఇక ఆయనకి కాళ్ళు చేతులు లేవు. విశ్వమంతటా ఆయన కాళ్ళు ఆయన చేతులే ఉన్నాయి. అందుకే దీనికి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తారండి. ఎక్కడ అంటే 13వ అధ్యాయంలో 14వ శ్లోకంలో చెప్తారు. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి అంటారు. అంటే విశ్వమంతటా కూడా నేనే వ్యాపించి ఉన్నాను. అంతటా కాళ్ళు చేతులు ముఖములు అన్నింటి చేత నేను వ్యాపించి ఉన్నానంటారు. అదే విషయాన్ని ఇక్కడ ముండకోపనిషత్తు ఎందు కూడా చెప్పారనమాట. ఇక ఏమంటారు అంటే తదపాణిపాదం, ఇక్కడే చెప్పారు. సర్వతః పాణిపాదం తత్, ఇక్కడ అంటే కాళ్ళు చేతులు అంతటా విస్తరించబడి ఉన్నాయి. అంటే విశ్వమంతటా ఎల్లెడలా వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మము. ఆయన నిత్యము ఉంటాడు. ఈ క్షణంలో ఉంటాడు, ఇంకో గంట అయిన తర్వాత ఉండడు, అట్లేమీ లేదండి. అనునిత్యము ఆయన ఉంటాడు. ఆయన ఉండటం వల్లే నేనుంటే శివం, నేను లేకపోతే శవం. అంటే నేనున్నంత వరకు మీరు శివంగా ఉంటారు, నేను లేకపోతే మీరు శవంగా మారిపోతారు. కాబట్టి ఇక్కడ విభూం, అన్ని రూపములు నావే అని చెప్పేసి చెప్తున్నారు. ఆ పరమాత్మ యొక్క రూపములు, ఈ రూపంలో ఆయన ఉంటాడు అని చెప్పేసి మీరు నిర్ణయించడానికి వీల్లేదు. 84 లక్షల రకాల ఉపాధులన్నీ కూడా పరమాత్మవేనట.
ఇక సర్వగతం అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన ఈ భాగంలో ఉన్నాడు అంటానికి ఏం లేదు. అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు. సుసూక్ష్మం అనోరణీయాన్, అణువు కంటే కూడా సూక్ష్మమైనటువంటి స్థితిలో ఉంటాడు. మహతో మహియాన్ అంటే ఆయన కంటే గొప్పగా ఎదిగే వాళ్ళు ఎవరూ లేరు. ఆయన కంటే తక్కువ స్థాయిలో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఎవ్వరూ లేరనమాట. ఇక ఆయన గురించి ఇంకొక మాట కూడా తదవ్యయం, నాశనము లేనటువంటి పురుషుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒక్కడు మాత్రం. యస్య సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి, సమస్త ప్రాణులన్నీ నశించిపోయినప్పటికీ నశించనటువంటి పరబ్రహ్మము ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మము ఆ పరమాత్మయే. తర్వాత యద్భూత యోనిం అంటే సమస్త ప్రాణుల యొక్క ఉత్పత్తి స్థానము ఆయన. దీని గురించి భగవద్గీతలో 14వ అధ్యాయంలో 3-4 శ్లోకాలలో చెప్తారండి. మమ యోని మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దదామ్యహం అంటారు. అంటే మమ యోని అనే పదం వాడారు. ఇక్కడ నేను ఉపనిషత్తులో ముండకోపనిషత్తులో చెప్పబడిన మాట కూడా యద్భూత యోని, సర్వభూతముల యొక్క ఉత్పత్తి స్థానం. ఇప్పుడు ఆయన ఏమంటాడు, మమ యోని మహద్బ్రహ్మ. మహద్బ్రహ్మ అంటే గొప్పదైన మూల ప్రకృతి. ఇది సమస్త భూతములకు ఉత్పత్తి స్థానము అని చెప్పేసి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పబడినటువంటి సత్యం అండి. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే తస్మిన్ గర్భం దదామ్యహం, సమస్త ప్రాణుల యొక్క పుట్టుకకు మూలమైనటువంటి ఉత్పత్తి స్థానమునందు నేనేం చేస్తున్నాను అంటే తస్మిన్ గర్భం దదామ్యహం, నేను అందులోకి చైతన్యవంతమైనటువంటి బీజమును మూల ప్రకృతి యందు నేను ఉంచుతున్నాను. ఈ మూల ప్రకృతి యందు ఉంచినప్పుడు సర్వయోనిషు కౌంతేయ, సమస్త ప్రాణులన్నీ కూడా ఈ అనేక రకాలైనటువంటి వివిధ జాతులు అన్ని రకాల ప్రాణుల్లో నుంచి ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. మూర్తయ సంభవంతి ఆహ, మూర్తయ అంటే మరి శరీరాలన్నీ కూడా పుడుతున్నాయండి. అన్ని శరీరాలు పుడుతూ ఉన్నప్పుడు తాసాం బ్రహ్మ మహజ్యోని అహం బీజ ప్రదపిత, ఆయన అంటున్నాడు మూల ప్రకృతి సమస్త ప్రాణులకు తల్లి. అందుకే లలితా సహస్రనామాలలో అమ్మవారి గురించి మాట్లాడుతున్నప్పుడు శ్రీమాత అంటారండి. సమస్త ప్రాణులకు కూడా తల్లి ఎవరు అంటే మూల ప్రకృతే. ఆ మూల ప్రకృతియే ఇక్కడ లలితామాతగా పిలువబడతారనమాట. అంటే మనకు అర్థం కావడం కోసం ఆ పరమేశ్వరుడు మరి అమ్మవారి రూపంలో సృష్టినంతా కూడా చేస్తూ ఉంటాడు. ఆయన సాకార రూపంలో అమ్మవారిగా ఉంటే నిరాకార రూపంలో పరబ్రహ్మముగా ఆయన ఉంటాడు. కాబట్టి మీ అందరికీ తల్లి ఎవరు అంటే మరి మూల ప్రకృతి, తండ్రి ఎవరు అంటే నేనే అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పారు. మరి ఇంతటి గొప్ప పురుషుణ్ణి ఎవరు తెలుసుకుంటారు? పరిపశ్యంతి ధీరాహ, ధీరులైనటువంటి వాళ్ళు తెలుసుకుంటారు. ధీరులంటే ఎవరండి? స్పెషల్ గా ఉంటారా వాళ్ళు అంటే ఎవరైతే భగవంతుడి చెప్పినటువంటి ధర్మాన్ని దేహ బంధాల కోసమో లేకపోతే వేరొక బంధాల కోసమో మరి ధర్మాన్ని విడిచిపెట్టేటటువంటి వాళ్ళు కాదు. ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి ధీరులైతే ఎవరైతే ఉంటారో అంటే ధర్మంతో కూడిన కార్యాచరణ చేసేటటువంటి వాళ్ళు ధీరులు. అటువంటి ధీరులు ఎక్కడ దర్శనం చేస్తారు? తమ లోపటనే చూస్తారండి. ఎక్కడో బయటికి వెళ్ళి ఇలాంటి పరమాత్మ ఎక్కడో ఉంటారని చెప్పేసి వెతికితే దొరకరండి. దానికోసం ఏం కావాలి? కృష్ణ పరమాత్మ చెప్పాడు. అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతాడండి 11వ అధ్యాయంలో, మన్యసే యది తచ్చక్యం మయా దృష్టుమితి ప్రభో అంటాడు. అంటే నేను మీ యొక్క దివ్యమైన రూపాన్ని చూడడానికి అర్హత ఉంది అని మీరు అనుకుంటే నాకేం చేస్తారు? యోగేశ్వర తతోమేత్వం దర్శయాత్మానం అవ్యయం, నాశనం లేనటువంటి మీ యొక్క యోగ స్వరూపంతో ఉన్నటువంటి ఈశ్వర రూపాన్ని నాకు చూయించండి అంటే కృష్ణ పరమాత్మ నవ్వుతూ దివ్యం దదామితే చక్షు పశ్యవే యోగమైశ్వరం, నీకు దివ్యమైన నేత్రములను నేను ప్రసాదిస్తున్నాను. ఆ దివ్యములైనటువంటి నేత్రముల చేత నా యొక్క విశ్వరూపాన్ని చూడు అని చెప్పి, అంటే మన యొక్క కార్యాచరణ ధర్మంతో కూడి ఉన్నప్పుడు ఆ పరమాత్మ మెచ్చి ఆయన యొక్క రూపాన్ని చూడటానికి ఈ మాంస నేత్రాలతో సాధ్యం కాదు. కాబట్టి ఈ మాంస నేత్రాలకు అతీతంగా ఉన్న పరబ్రహ్మమును చూడడానికి జ్ఞాన నేత్రమును ఆ పరమాత్మయే ప్రసాదిస్తాడు. అంటే మనం నిరంతరము కూడా ధర్మంతో కూడిన కర్మ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ పరమాత్మకు నచ్చిన రోజున ఏదో ఒక రోజు నీకు దివ్య నేత్రాలు ఇస్తారు. ఆ దివ్యములైనటువంటి నేత్రములు నీలోపట ఉన్నటువంటి పరబ్రహ్మం యొక్క శక్తినంతా కూడా నువ్వు తెలుసుకుని అనుభూతిని పొందడానికి కావలసినటువంటి స్థితిని ఆ పరమాత్మ ప్రసాదిస్తారు.
అటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తి సంజయుడు. కాబట్టి మరి ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ప్రశ్నకు మరి ఇక్కడ సంజయుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి చెప్పాలి అనంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు ఇక్కడ కొడుకైనటువంటి దుర్యోధనుడు యొక్క మాటలు ఉండాలండి. కానీ దుర్యోధనుడు దుర్యోధనుడు గొప్ప పాపములు చేస్తాడా? లేకపోతే ధృతరాష్ట్రుడా అంటే ధృతరాష్ట్రుడి కంటే కూడా దుర్యోధనుడి యొక్క ఆలోచనలన్నీ కూడా పాపభూయిష్టమై ఉంటాయి. కాబట్టి ఎక్కడా కూడా దుర్యోధన ఉవాచ అని ఉండదండి. ఎందుకు అంటే మరి ఇక్కడ ధృతరాష్ట్రుడికి ఉన్నటువంటి కొన్ని గొప్ప లక్షణాలు ఏంటంటే తనకున్నటువంటి బంధు ప్రీతి, తన కొడుకుల మీద ఉన్నటువంటి ప్రీతి, తన కొడుకులే గొప్పవాళ్ళు కావాలి అని చెప్పి ఆశ పడుతూ ఉంటాడు. కానీ మరి తన వెంటనే విదురుడు సంజయుడిని పెట్టుకుని వాళ్ళు చెప్పేటటువంటి ధర్మ సంబంధమైన విషయాలన్నీ వినేటటువంటి స్థితి కూడా ఉంటుంది. దుర్యోధనుడికి మాత్రం మంచి మాటలు వినేటటువంటి పరిస్థితి ఏనాడు ఉండదండి. దుర్యోధనుడు ఏనాడు కూడా మంచిని స్వీకరించేటటువంటి ప్రయత్నం చెయ్యడు. ఎప్పుడు కూడా పరుల యొక్క సంపదలు చూసి అసూయ పడతాడు. వాళ్ళు వీళ్ళు యాగం చేశారు కదండి, మన పాండవులు యాగం చేసినప్పుడు అక్కడ ఎవరైతే అంటే ఎవరు ఈ ధర్మరాజు వాళ్ళ యొక్క సోదరులకు లాంఛనాలు ఇవ్వడం కోసం అని చెప్పేసి మరి సామంతరాజులు ఉంటారు కదా, వాళ్ళు చాలా రకాలైనటువంటి బహుమానాలు తెస్తారు. ఇప్పుడు ఆ యాగం జరిగేటప్పుడు ధర్మరాజు ఏం చేస్తాడంటే దుర్యోధనుడికి పని అప్పచెప్తాడు. సామంతులు ఇచ్చేటటువంటి బహుమానాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి కోశాగారంలో పెట్టించు అంటారు. అలా పెట్టించు అన్నప్పుడు ఈ దుర్యోధనుడు ఆ పని మీద కూర్చుంటాడు. ఆ పని మీద కూర్చొని ఏం చేస్తుంటాడంటే ఇక మొత్తం సామానంతా లోపలికి పెడుతూ ఉంటాడు. పెడుతున్నప్పుడు అక్కడ వచ్చినటువంటి అష్ట ఐశ్వర్యాలన్నింటినీ చూసిన తర్వాత ఎలాగైనా హస్తినాపురాన్ని నా సొంతం చేసుకోవాలనేటటువంటి కోరిక అక్కడ పుట్టిందండి. ఇక ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నతో అంటాడు, నానా వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని నేను చూసి తట్టుకోలేకపోతున్నాను, ఎలాగైనా నేను వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని నా సొంతం చేసుకోవాలి, మరి నేను ఆ ఐశ్వర్యాన్ని పొందాలనుకుంటున్నాను అంటాడు. అసూయ చేత అంటే వేరొకరి యొక్క ఐశ్వర్యము తన సొంతం కావాలి అని చెప్పి, అంటే దుర్యోధనుడికి లేనటువంటి అవలక్షణాలు ఏవీ లేవండి. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీత యందు ఎక్కడా కూడా మరి ఎవరి పేర్లు ఉంటాయి? మరి భగవద్గీత మొత్తంలో కూడా మరి ముఖ్యంగా భగవద్గీతలో ఎవరి గురించి ఉంటుందంటే ధృతరాష్ట్రుడి యొక్క శ్లోకము, మొట్టమొదటి శ్లోకం ఒకటి ఉంటుందండి. తర్వాత సంజయుడు, అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్మ. ఈ విషయం తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎవరో ఆ స్టేటస్ లో కూడా పెట్టారు, ఇక్కడ ధర్మరాజు మాట్లాడారు భగవద్గీతలో అని చెప్పేసి ఎక్కడో ఒక చోట పెట్టారట. దాన్ని అందరూ కూడా ఫార్వర్డ్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏంటి, భగవద్గీతలో ఎవరెవరి మాటలు ఉంటాయి? ఒకే ఒక్క శ్లోకంలో మాత్రం ధృతరాష్ట్రుడి యొక్క మాటలు ఉంటాయి. తర్వాత సంజయుడు మాట్లాడతాడు, తర్వాత అర్జునుడు మాట్లాడతాడు, కృష్ణ పరమాత్మ మాట్లాడతారు. ఇంతకు మించి భగవద్గీతలో వేరొకరి గురించినటువంటి ఆ మాటలు అనేవి ఉండవు. కాబట్టి ఈ విషయం కూడా గుర్తు చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకు అంటే ధర్మరాజు కూడా భగవద్గీతలోకి వచ్చేసి కొన్ని మాటలు మాట్లాడాడు అంటే మరి అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ మనకి సంజయుడు కూడా దివ్యములైన నేత్రాలను పొందాడండి. ఇక్కడ అర్జునుడికి దివ్యములైన నేత్రాలు వచ్చేసాయి, సంజయుడికి కూడా దివ్యములైన నేత్రాలు. అక్కడ జరుగుతున్నటువంటి సంఘటన చూసినటువంటి వాళ్ళలో ఎవరుంటారు అంటే మరి హనుమంతుడు కూడా ఉంటాడు. ఎందుకు అంటే ఆయన యొక్క టెక్కెము పైన, అంటే రథము పైన ఉన్న టెక్కెము పైన హనుమంతుడు కూడా ఉంటాడు. కాబట్టి హనుమంతుడు కూడా మరి విశ్వరూపాన్ని సందర్శిస్తాడు. కానీ ఆయన యొక్క మాటలు కూడా ఏమీ ఉండవు. ఇక్కడ ఉండేది మాత్రం సంజయుడు, తర్వాత అర్జునుడు, తర్వాత కృష్ణ పరమాత్మ. ఈ ధృతరాష్ట్రుడు మాత్రం ఒకే ఒక శ్లోకం ఉంటుంది. ఇక్కడ సంజయుడు అంటుంది, దృష్ట్వాతు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. చూడండి ఇక్కడ ఎంత చక్కగా అంటే అర్జునుడికి ఉన్నటువంటి అసూయ అండి. అంటే అతను శరీరం అంతా కూడా అసూయతోనే రగిలిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఆయనకి ఎన్ని సంపదలు ఉన్నాయండి? అసలు ఆయనకున్న సంపదలతో ఆయన అనుభవించేటటువంటి సౌఖ్యాలు ఎంత అంటే అసూయ అంటే నాకు ఇంత ఉండాలి అనే దానికి లిమిట్ లేదనుకోండి, ఎంతున్నా తక్కువే. ఇక్కడ దుర్యోధనుడికి కూడా తనకున్న సంపదల చేత ఎప్పుడు సంతోషపడిందే లేదు.
ఇప్పుడు ఉన్న ఐశ్వర్యం అంతా కూడా తానే అనుభవించాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి పాండవులందరూ కూడా మరణించాలి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తద. అంటే అక్కడ చక్కగా అమరి ఉన్నటువంటి పాండవుల యొక్క వ్యూహాన్ని చూశాడు. అంటే యుద్ధం చేయడానికి వాళ్ళు ఒక వ్యూహాన్ని ఏర్పరచుకున్నారండి. ఆ వ్యూహాన్ని ఏర్పరచుకుని ఉన్నటువంటి దానిని చూడగానే భయాందోళనలు కలిగారు. అది వెంటనే ఏం చేశాడు ఆయన? ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఇతడు మహారాజు అండి దుర్యోధనుడు. ఆయన రావాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఏం చేశాడు? ఇక్కడ ఆ సేనా నాయకుడు అంటే కౌరవ సైన్యానికి అధ్యక్షుడిగా ఎవరున్నారు అంటే ద్రోణాచార్యుల వారు ఉన్నారు, వాళ్ళ గురువు గారు. ఆయన దగ్గరకు వచ్చేసాడనమాట. నడుచుకుంటూ యుద్ధ భూమిలో నడుచుకుంటూ వచ్చి గురువు గారికి ప్రణామం చేశారు. అంటే అతను చేసినటువంటి ఆ నమస్కారంలో వినయం ఉందా అంటే వినయం కాదండి. ఆ దుర్యోధనుడికి కలిగినటువంటి ఆందోళన ఇక్కడే చెప్తారనమాట. దుర్యోధనుడికి ఆ, ఎప్పుడైనా మనం ఎక్కడైనా ఓడిపోతాము అంటే ఎందుకు అంటే అవతలి పక్షం వాళ్ళని చూసి మనం భయపడ్డాము అంటే మాత్రం ఇక నీ దగ్గర ఎన్ని పౌరుష ప్రతాపాలున్నా, నీ దగ్గర ఎన్ని శక్తి సామర్థ్యాలున్నా నువ్వు విజయాన్ని సాధించలేవు. ఇక్కడ దుర్యోధనుడికి ఉన్న లక్షణాలు మనకు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ మనం భగవద్గీత వింటున్నామంటే దుర్యోధనుడు వెళ్ళాడు, వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళారు, నమస్కారం చేశారు, అక్కడ మాత్రం అలాగే ఉంటుంది. కానీ దుర్యోధనుడు ఎలాంటి వ్యక్తి, దుర్యోధనుడు ఏ ఉద్దేశంతో వాళ్ళ గురువు గారి దగ్గరికి వచ్చారు, మనం కూడా మనం చేసేటటువంటి కార్యాలలో ఎవరితో అయినా ఏదైనా చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరిలో భగవంతుడిని చూస్తున్నప్పుడు నీకు ఒక వ్యక్తి మీద నింద చెయ్యాలనేటటువంటి కోరిక కలగదు, వేరొకరిని దెబ్బతీయాలనేటటువంటి ఆలోచన కలగదు. ఇక్కడ ఎంతసేపటికి దుర్యోధనుడికి ఎటువంటి ఆలోచన ఉంది అంటే మరి పాండవులను ఎలాగైనా ఓడించాలి, పాండవుల మీద కక్షను ఏం చేయాలి? రెట్టింపు చేయాలి. పాండవుల మీద ద్రోణాచార్యుల వారికి ఏమైనా ఆ కోపం ఉంటుందా అంటే ఏ కోపము ఉండదండి. ఎందుకంటే ద్రోణాచార్యుల వారికి బాగా ఇష్టమైన వాళ్ళు ఎవరు అంటే పాండవులు. కానీ ఇక్కడ వ్యూహాన్ని సిద్ధం చేసినటువంటి వ్యక్తి మాత్రం దుష్టద్యుమ్నుడు అండి. ఈ దుష్టద్యుమ్నుడు ఎవరు అని అంటే మనందరికీ కూడా తెలిసిందే అయినప్పటికీ కూడా చెప్తాను. మరి ద్రోణాచార్యుల వారు ఇక్కడ కౌరవ సామ్రాజ్యానికి రాక పూర్వము మరి చాలా పేదరికంలో ఉండేవాళ్ళట. పేదరికంలో ఉన్నప్పుడు మరి ఈ అశ్వత్థామ అందరి పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న పిల్లలందరూ కూడా పాలు తాగుతూ ఉండేవాళ్ళట. అలా పాలు తాగుతూ ఉంటే ఈ అశ్వత్థామ కూడా వాళ్ళ ఇంట్లోకి వచ్చి అమ్మ అమ్మ అందరూ పాలు తాగుతున్నారు, నాకు కూడా పాలు ఇవ్వమ్మా అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఆ దౌర్భాగ్యం ఎలాంటిది అంటే కనీసం ఒక గ్లాసు పాలు కూడా ఇవ్వలేనటువంటి దీన స్థితిలో ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఇక ఒకసారి వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే పిండి కలిపి ఆ నీళ్ళల్లో ఇదిగో నాన్న పాలు అని చెప్పేసి ఇస్తే ఆ పిల్లవాడు ఆ పాలు తాగి ఇవి ఇవి పాలు కాదమ్మా, ఇది వేరే, వాళ్ళు తాగే పాలు ఇలా లేవు అని చెప్పేసి వాడు ఏడుస్తాడు. అలా ఏడ్చినప్పుడు మరి ద్రోణాచార్యుల వారి యొక్క భార్య మరి పిల్లవాడి పరిస్థితి ఇలా ఉంది, మీ స్నేహితుడే కదా మరి ద్రుపద రాజు, మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఇద్దరు కూడా ఒకే చోట చదువుకుంటారండి, గురుకులంలో చదువుకుంటారు. ద్రుపదుడు తర్వాత ద్రోణాచార్యుల వారు చదువుకుంటే మరి మీ ఇద్దరు కలిసి చదువుకున్న వాళ్లే కదా, మరి ద్రుపదరాజు గొప్ప సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నారు, మీరు వెళ్ళి ఒక ఆవుని మనకి పాడి ఆవుని ఇవ్వమని అడుగు, మన పిల్లవాడికి కనీసం పాలైనా పడదాము అని చెప్పేసి అంటే పాపం ద్రోణాచార్యుల వారు కొంచెం ఇబ్బంది పడుకుంటూ అక్కడ ఇబ్బంది పడుతూనే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళగానే అతని పాపం ఇంకా అడగలేదండి, ద్రోణాచార్యుల వారు ఏం అడగలేదు. ఈయన కేవలం పేరు పెట్టి పిలిచినందుకే ఆయన చాలా కోప్పడతాడనమాట ద్రుపదుడు కోప్పడినప్పుడు చాలా అవమానాన్ని పొందుతాడు. స్నేహితుడిని ఇంకా తనకేం కావాలో అడగలేదండి. అడగకుండానే మరి అతడు ద్రుపదుడు గొప్ప రాజుగా ఉన్నాడు, మరి అతని పేరు పెట్టి పిలిస్తే నన్ను ఇంత తక్కువ స్థాయిలో నువ్వు నన్ను పిలుస్తావా అని చెప్పేసి ఆయన కోప్పడతాడు. అలా కోప్పడ్డప్పుడు ఇక ద్రోణాచార్యుల వారి యొక్క బాధ కొద్దిగా ఉండదు. తర్వాత కొద్ది రోజుల తదనంతరమే ఇతడు కౌరవ రాజ్యంలో గురువుగా నియమింపబడతాడు. అలా నియమింపబడిన తర్వాత మరి అర్జున్ని గొప్ప విలుకాండిని చేసిన తర్వాత నాకు ఒక వరం కావాలి అన్నప్పుడు ఏం కావాలి అంటే ద్రుపదుడిని ఓడించాలి అంటారు. ద్రుపదుడిని ఓడించాలంటే అర్జునుడు వెళ్తాడు, ద్రుపదుడిని ఓడిస్తాడండి. అలా ఓడించిన తర్వాత మళ్ళీ ద్రుపదుడి యొక్క రాజ్యాన్ని ద్రుపదుడికే ఇచ్చేయమంటాడు అనమాట. ద్రోణాచార్యుల వారేం తీసుకోరు. అంటే ఆ రోజున నీకు
నేను స్నేహం కొద్దీ పిలిస్తే నీకు ఎందుకు ఇంత అహంకారము అని చెప్పేసి మరి ద్రోణాచార్యుల వారు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఈ విషయాన్ని ద్రుపదుడు గుర్తు పెట్టుకొని ఏం చేస్తాడంటే, ద్రోణాచార్యుల వారిని చంపగలిగినటువంటి సంతానం కావాలి అని చెప్పేసి ఆయన యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంలో నుంచే ద్రౌపదీదేవి దృష్టద్యుమ్నుడు పుడతాడనమాట. ఇది ఇంతటితో ఆగిపోదు. మళ్ళీ వీళ్ళిద్దరూ సంతానం కలిగారు. దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుల వారిని చంపడానికే పుడతాడండి. అలా పుట్టిన తర్వాత ఇప్పుడు దృష్టద్యుమ్నుడికి విద్య నేర్పించింది ఎవరు అంటే ద్రోణాచార్యుల వారే నేర్పిస్తారు. వింతల్లో వింత ఏంటి అంటే, ద్రోణాచార్యుల వారికి సమస్తం తెలుసు. నన్ను చంపేవాడు దృష్టద్యుమ్నుడే అని తెలుసు. అయినప్పటికీ కూడా మనమైతే నేర్పిస్తామా? మీకు ద్రోహం చేసేవాడు వీడు పలానా రోజున మీకు ద్రోహం చేస్తాడంటే వాడికి నీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వగలుగుతావా? మనమైతే ఇవ్వలేము. మరి సర్వజ్ఞులు ఎలా ఉంటారంటే, భగవంతుడి యొక్క నిర్ణయాన్ని అంగీకరించవలసిందే. కాబట్టి ఒకవేళ నేను ఇతనికి యుద్ధ విద్యలు నేర్పలేదు, వేరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాడు. ఎలాగైనా ఇతడు నా యొక్క మరణం కోసమే పుట్టాడు కాబట్టి అదేదో ఇప్పుడే విద్య నేర్పిస్తానని చెప్పేసి దృష్టద్యుమ్నుడు విద్య నేర్పించాడు. అంటే ఇప్పుడు ఈయన చేసిన నమస్కారము చూసారా, వ్యూహము ఎంత గొప్పగా రచింపబడిందో. మళ్ళీ ఆ వ్యూహాన్ని రచన చేసిన వాళ్ళు ఎవరో తెలుసా అంటే, నీ ప్రియ శిష్యుడే. దృష్టద్యుమ్నుడు ఎవరు? నీ ప్రియ శిష్యుడే. నీ ప్రియ శిష్యుడు ఎట్లాంటి వ్యక్తి? నిన్ను చంపడానికి పుట్టినటువంటి వాడు. మరి పాత వైరాన్ని గుర్తు చేస్తున్నాడు అనమాట. ద్రుపదుడు తనకు చేసినటువంటి అవమానం వీటన్నింటినీ ఏంటి, అవతలి వారి యొక్క బలహీనతను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు దృష్టద్యుమ్నుడు. దుర్యోధనుడు అండి. అంటే ఇక్కడ దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు, అవతలి వ్యక్తి యొక్క బలహీనత తనకు అనుకూలతగా మార్చుకునే ప్రయత్నంగా మరి ద్రోణాచార్యుల వారికి గతంలో జరిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పాండవులు ఎంత గొప్పగా వాళ్ళ యొక్క సైన్యాన్ని వ్యూహంగా మార్చుకున్నారు అనేటటువంటి విషయాలు. ఇక్కడ పాండవుల యొక్క వ్యూహమునకు ఎవరు సైనికాధికారిగా ఉన్నారు అంటే దృష్టద్యుమ్నుడు ఉంటాడనమాట. ఆయన్ని గుర్తు చేస్తున్నాడు. అందుకే ఇక్కడ అంటాడనమాట, పశ్యైతాం పాండుపుత్రానాం. ఇక్కడ అంటే పాండుపుత్రులందరూ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు అనంటే దృష్టద్యుమ్నుని పెట్టారు. దృష్టద్యుమ్నున్నే ఇక్కడ అధిపతిగా పెట్టడం జరిగింది. మరి ఆ వ్యూహాన్ని బాగా అమర్చడం కోసం ఆయన ఏర్పాటు చేశారు. కాబట్టి మరి మహతి స్యందనే స్థితౌ అంటారంటే, అంటే ఇక్కడ గొప్పదైనటువంటి సేనను ఎవరు సమకూర్చారు అనంటే దృష్టద్యుమ్నుడు అమర్చి పెట్టాడు. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ జరిగినటువంటి సంఘటనల గురించి పెద్దలు ఏం మాట్లాడతారు అంటే, అవతలి వారి యొక్క పక్షంలో ఉన్నటువంటి మరి ఏదైతే ఇక్కడ దృష్టద్యుమ్నుడు ఏర్పాటు చేసినటువంటి వ్యూహానికి ఏమని పేరు అంటే వజ్రము అన్నమాట. ఆ వజ్రంతో కూడినటువంటి ఈ వ్యూహాన్ని చూసినప్పుడు భయపడతాడు. ఆ భయమే అంటే ఇది ఒక అశుభకరమైనటువంటి సూచన. అందుకే మనందరికీ చెప్తున్నారు, మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే అవతలి వారి యొక్క పక్షాన్ని చూసి మీరు భయపడకండి. ఆ భయమే మిమ్మల్ని ఓడిపోయేలాగా చేస్తుంది, మిమ్మల్ని ఓటమి పాలు చేస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు ఏదైతే ఒక కర్మ చేస్తున్నారో అది ధర్మంగా ఉన్నప్పుడు మీకు భయం కలగదు. ఇతడు దుర్యోధనుడు అధర్మంతో కూడినటువంటి యుద్ధాన్ని చేస్తున్నాడు కాబట్టి అధర్మానికి ఎప్పుడు ఓటమి ఉంటుంది. కాబట్టి అధర్మం అంటే ఏముంటుందండి, ఎప్పుడు అధర్మమునందు వేరొకరి యొక్క సంపదను మనం తీసుకుంటున్నాం అనుకోండి, ఇప్పుడు దాంట్లో సంతోషం ఉంటుందా? ఆందోళన లేకుండా ఉంటుందా? ఎటు నుంచి శత్రుపక్షం మన మీద పడుతుందో అని చెప్పేసి భయాందోళనను పొందుతాం. ధర్మంగా ఉన్న వారికి అటువంటి భయాలు ఏమీ ఉండవు. ధర్మం పక్కన భగవంతుడు ఉంటాడు కాబట్టి అధర్మం పక్కన ఎప్పుడు ఆందోళన ఉంటుందండి. నిరాశ నిస్పృహ అనేది ఉంటుంది. అందుకే రజోగుణం గురించి మాట్లాడతారు కృష్ణ పరమాత్మ. లోభ ప్రవృత్తిరారంభ కర్మణామశమ స్పృహ అంటాడు. అంటే ఏమంటారు ఇక్కడ, ఎవరైతే మరి భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెట్టే ప్రయత్నం చేస్తారో అలా భగవంతుణ్ణి విడిచిపెట్టినటువంటి వారు, అంటే భగవంతుడు చెప్పిన నియమాలు పాటించకుండా అధర్మంతో కూడినటువంటి కర్మాచరణ చేస్తుంటారో వాళ్ళకి ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. ఏ చిన్న విషయానికైనా చిన్న విషయం కదిలిపోతారండి. ఇక్కడ ఎక్కడ అంటే రామాయణంలో రాముడికి రావణాసురుడికి మధ్య లంకలో యుద్ధం జరుగుతుంది కదా. అలా యుద్ధం జరిగేటప్పుడు వాళ్ళు ఇంగు అని
ఏదో అంటారండి, నేను మర్చిపోయాను కానీ రామనామ అనే ఏదో రాముడి పేరు మీద అంటారట. రామ అనే పేరు మీద అంటారు. అలా అన్నప్పుడు ఆయన భోజనం చేస్తూ ఉన్నప్పుడు రామ పేరుతో ఉన్నటువంటి ఆ ఇంగువ వేసుకుంటారా భోజనంలో అని చెప్పేసి వాళ్ళ పరిచారికలు అడిగితే భయపడిపోతాడట. ప్లేట్ కింద పడేస్తాడట. ఎందుకు ఎందుకు అంటే రామ అనేటటువంటి పేరు విన్నా అతను వణికిపోయేటటువంటి స్థితి రావణాసురుడికి ఉందండి. నేను ఆ పేరైతే మరచిపోయాను. అంటే రామ మీదనే ఉంటుందన్నమాట. అంటే ఆ ఇంగువని రామ అనేటటువంటి పేరుతో పిలుస్తారనమాట. మరి దాన్ని వేసుకుంటారా అంటే భయపడ్డాడు. అంటే ఇక్కడ దుర్యోధనుడు కూడా ఏంటి, నేను అధర్మంగానే వాళ్ళ యొక్క రాజ్యాన్ని పొందాలనే ప్రయత్నం చేశాను. ఇది అధర్మంతో కూడినటువంటి దానికి భగవంతుడు ఇచ్చేటటువంటి బహుమానం ఏంటంటే ఆందోళన, అశాంతి ఇవన్నీ ఉంటాయండి. మనం ఎప్పుడైనా ధర్మంగా ఉన్నప్పుడు ఇటువంటి ఆందోళనలు, అశాంతులు ఏమీ ఉండవు. ధర్మంగా ఉన్నప్పుడు ఇటువంటి వాటి నుండి మనం బయటపడతాం. అంటే మనం చేసేటటువంటి కర్మలలో అధర్మం ఉన్నప్పుడు మరి ఆ భగవంతుడు మనకి ఇచ్చేటటువంటి బహుమానాలు, అంటే మన వెంట ఉండేటటువంటి వస్తువులేంటో కూడా గుర్తుపెట్టుకోవాలి. నేను ఎంతసేపు నాకు కావలసిన వస్తువుని నేను పొందాలి పొందాలి అనుకుంటున్నాను కానీ నేను పొందాలనుకున్న వస్తువుని భగవంతుడు ఇది ధర్మమే అంటున్నాడా? భగవంతుడు ధర్మమని అన్నప్పుడు మాత్రం నీకు ఆందోళన ఉండదు. ఒక పని చేస్తున్నప్పుడు మనకి ఆందోళన కలుగుతుంది అంటే మన పనిలో లోపముంది, అంటే మనకి స్వార్థం ఉందన్నమాట. నేను మాత్రమే సంతోషపడాలనేటటువంటి ఆ కోరిక ఏమవుతుంది అంటే ఆందోళన కలిగిస్తుంది. నాతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషపడాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక మనకి ఎటువంటి ఆందోళన ఉండదు. అంటే ఈ బహుమతి భగవంతుడు ఇచ్చేటటువంటి బహుమానం. ఇప్పుడు అందుకే ధర్మానికి కొంత కష్టం ఉంటుందేమో కానీ విజయం ఉంటుందండి. అధర్మానికి కొంత సుఖం ఉంటుందేమో కానీ శాశ్వతమైనటువంటి పరాజయం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏదైనా ఆందోళన కలుగుతుంది, ఒక పని ప్రారంభించాం, ఆందోళన కలుగుతుంది, భయం కలుగుతుంది. అలా కలుగుతుంది అంటే మన కర్మయందు లోపం ఉంది. ఆ లోపాన్ని శాస్త్రజ్ఞానం తెలుసుకొని మనం ఏం చేయాలి, ఎప్పటికప్పుడు మనం చేస్తున్నటువంటి కర్మలో ఉన్నటువంటి లోపాలన్నీ సరిచేసుకున్నప్పుడు దుర్యోధనుడి లాగా భయపడాల్సిన అవసరం లేదనమాట. అందుకే పశ్చైతాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం సమం వ్యూఢం ద్రుపద పుత్రేన తవ శిష్యేన ధీమత. ఇక్కడ వ్యూఢాం అంటే మీ శిష్యుడే. చూడండి ఎంత చక్కగా మరి ఆ వ్యూహాన్ని పన్నాడో చూడండి, ఎంత చక్కగా వ్యూహాన్ని సమకూర్చారో చూడండి అని చెప్పేసి మరి ద్రోణాచార్యుల వారికి తెలియజేస్తూ ఉన్నారు. అంటే మన సైన్యం ఇంకా పటిష్టంగా ఉండాలి. మరి అంత పటిష్టంగా మీరు ఎటువంటి ఉపాయాన్ని ఆలోచిస్తారో, ఎంత చక్కగా మీరు వ్యూహాన్ని ఏర్పాటు చేస్తే పాండవుల యొక్క సైన్యాన్ని మనం ఓడించగలం. కాబట్టి మీ చేతుల్లోనే ఉంది విజయం అని మరి ద్రోణాచార్యుల వారికి వెనక ఉన్నటువంటి అతని యొక్క బలహీనతలు, అతనికి ఉన్నటువంటి క్రోధము అన్నింటినీ కూడా ఏం చేస్తున్నాడు, ఇతనికి అవకాశం అంటే తనకు అనుకూలతగా మార్చుకుంటున్నారు. అంటే మనందరికీ ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారంటే వేరొకరి యొక్క బలహీనతను మనకి అవకాశంగా మార్చుకున్నా దానివల్ల మనం పొందేటటువంటి ప్రయోజనం అల్పమైంది. ఈ భూమి మీద మనం భగవంతుణ్ణి తెలుసుకోవడానికే పుట్టాము తప్ప మరి నశించిపోయేటటువంటి విషయాలలో ఉండేటటువంటి లోభత్వం చేత భగవంతుడు చెప్పిన ధర్మాన్ని విడిచిపెడితే మరి మనం మానవ జన్మని ఈ జన్మలో పొందాం, మరి వచ్చే జన్మైనా మానవ జన్మ రాకుండా నీచమైన యోనులలోకి కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి వేరొకరి యొక్క బలహీనత మనకు అవకాశంగా మార్చుకొని మన ప్రయోజనాన్ని పొందేటటువంటి ప్రయత్నం ఎప్పటికీ చెయ్యకూడదనేటటువంటి ఆ సలహాని ఈశ్వరుడు మనకు అందిస్తున్నారు. భగవద్గీత యందు చెప్పబడిన ప్రతి శ్లోకమునందు కూడా మనకు అనేక రకాలైనటువంటి సూచనలు, సలహాలన్నీ కూడా అందిస్తూ ఉంటారు. మరి రేపు మనకి ఇక్కడ మరి చెప్తున్నారన్నమాట, దుర్యోధనుడు మాట్లాడుతూ ఉంటాడు. దుర్యోధనుడు మాట్లాడుతుంటారు కానీ దుర్యోధనుడు మాట్లాడే మాటలను సంజయుడు చెప్తుంటాడు. ఇక్కడ దుర్యోధన ఉవాచ, దుర్యోధనుడి యొక్క ప్రస్తావన అనేది ఉండదండి. కాకపోతే ఆయన ద్రోణాచార్యుల వారితో మాట్లాడినటువంటి మాటలను సంజయుడు మరి ఎవరికి చెప్తున్నారు అంటే ధృతరాష్ట్రుడికి చెప్తున్నారు. ఆ విషయాలను గురించి మళ్ళీ మనం రేపు తెలుసుకుందామండి. యుద్ధంలో ఎవరెవరు మరి ఎలా మరి ఉన్నారు, ఏ ఏ రకమైనటువంటి ఆయుధాలను కలిగారు, మహారథులు, రథులు అని చెప్పేసి మరి వాళ్ళ గురించినటువంటి వివరణ ఉంటుంది. వాటిని రేపు తెలుసుకుందాం. ఓం సహనా
भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणचक्षुः श्रोत्रमतो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मा अहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरणोद निराकरणमस्त्व निराकरणं मे अस्तु तदात्मनि निरतेया उपनिषत्सु धर्मास्ते मे सन्तुः ते मयि सन्तुः। स्वस्ति।